హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెనార్డ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎస్ఎస్సిజిడి ప్రీవియస్ ఇయర్ అడిగిన మోస్ట్ ఇంపార్టెంట్ 500 క్వశ్చన్స్ సెకండ్ సెట్ ని చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఒక వీడియో డిస్కస్ చేయడం అనేది జరిగింది. మోస్ట్ 500 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇది సెకండ్ సెట్ అనమాట. ఇందులో కూడా 500 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, భారతరత్న. ఓకే, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. నెక్స్ట్ క్వశ్చన్, దాచిగామ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ బి, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, దాచిగామ్ నేషనల్ పార్క్ దేనికి ఏ జంతువుకి ప్రసిద్ధి? అలానే భారతదేశంలోని కొన్ని ముఖ్యమైన నేషనల్ పార్క్ మనం డిస్కస్ చేద్దాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఓకే, 1936లో ప్రారంభించారు. ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ కూడా ఇది పుల్లుకు ప్రసిద్ధి. బెంగాల్ టైగర్స్ కి ఇది ప్రసిద్ధి, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. అలానే కజిరంగా నేషనల్ పార్క్ వచ్చి అస్సాంలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ నే. వన్ హార్న్ రైనోసర్స్ కి ఇది ప్రసిద్ధి అనమాట, వన్ హార్న్ రైనోసర్స్ కి. అలానే గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. ఆసిటిక్ లైన్స్ దీనికి ప్రసిద్ధి అనమాట. ఇది ఆసిటిక్ లైన్స్, ఆసియా సింహాలకి ఇది ప్రసిద్ధి. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది, జీ ఫర్ గుజరాత్. అలానే పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది. ఓకే, వైల్డ్ ఎలిఫెంట్స్ కి ఇది ప్రసిద్ధి. అలానే హెమిస్ నేషనల్ పార్క్ చూడండి, ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉందంటే లడాక్ లో ఉంది. ఓకే, స్నో లియోపార్డ్స్ కి ఇది ప్రసిద్ధి, స్నో లియోపార్డ్స్ అనమాట హెమిస్ నేషనల్ పార్క్. అలానే సుందర్బన్స్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఓకే, రాయల్ బెంగాల్ టైగర్స్ కి ప్రసిద్ధి. అలానే కన్హా నేషనల్ పార్క్ వచ్చి మధ్యప్రదేశ్ లో ఉంది. ఓకే, ఇది స్వాంప్ డీర్ కి ప్రసిద్ధి అనమాట. ఓకే, భారత్ సింగ స్వాంప్ డీర్ కి ప్రసిద్ధి. అలానే మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ వచ్చి తమిళనాడులో ఉంది. ఓకే, సముద్రపు ఆవుకి ఇది ప్రసిద్ధి. అలానే దచ్చిగామ్ నేషనల్ పార్క్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఇది కాశ్మీర్ స్టాక్ కి ప్రసిద్ధి. అలానే కేబుల్ లాంజో నేషనల్ పార్క్ ఇది మణిపూర్ లో ఉంది. చూడండి, ఇంపార్టెంట్. ఇది మణిపూర్ లో ఉంది. సాంఘై డాన్సింగ్ డీర్ కి ప్రసిద్ధి అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, మధురై నగరం ఏ నది ఒడ్డున ఉంది? చూడండి, మధురై నగరం అనేది ఆన్సర్ బి, వైగై నది ఒడ్డున ఉంది. ఓకే, మధురై నగరం అనేది తమిళనాడులో ఉంది. ఓకే, తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ ను కాల్సిఫెరాల్ అని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, విటమిన్ డి. విటమిన్ డి ని కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. విటమిన్ ఏ రెటినాల్. ఓకే, విటమిన్ ఏ ని రెటినాల్ అని పిలుస్తారు. అలానే విటమిన్ బి1 ని థయామిన్ అని పిలుస్తారు, థయామిన్. అలానే విటమిన్ బి2 ని రైబోఫ్లేవిన్. అలానే విటమిన్ బి12 ని కోబాలమిన్. అలానే విటమిన్ సి ని ఆస్బారిక్ యాసిడ్. అలానే విటమిన్ ఈ ని టోకోఫెరాల్. చూడండి, ఇంపార్టెంట్ డేటా ఇది. విటమిన్ కే ని ఫైలోక్వినో. అలానే విటమిన్ డి ని కాల్సిఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బ్యాటరీని ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్ బి, ఆల్సాండ్రో వోల్టా. ఇతని పేరు మీద చూడండి వోల్టేజ్ లో కొలుస్తారు. అలానే ఉజ్జయిని నగరం ఏ నది ఒడ్డున ఉంది? చూడండి, ఆన్సర్ బి, సిప్రా నది ఒడ్డున ఉంది. ఓకే, సిప్రా నది ఒడ్డున. అలానే హుగ్లీ నది ఒడ్డున ఏది ఉందంటే కోల్కతా ఉంది. అలానే నర్మదా నది ఒడ్డున జబల్పూర్ ఉంది, మధ్యప్రదేశ్లోని. అలానే సబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ ఉంది, గుజరాత్లోని. చూడండి, కోల్కతాని సిటీ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. అలానే సరయూ నది ఒడ్డున అయోధ్య ఉంది. ఓకే, అయోధ్య ఏ నది ఒడ్డున ఉందంటే సరయూ నది ఒడ్డున ఉంది, ఉత్తరప్రదేశ్. ఇది శ్రీరామ్ యొక్క జన్మస్థలం కూడా. అలానే వారణాసి చూడండి, ఆధ్యాత్మిక రాజధానిని కూడా అంటారు వారణాసిని. ఓకే, ఇది గంగా నది ఒడ్డున ఉంది. అలానే హరిద్వార్ కూడా గంగా నది ఒడ్డున ఉంది. పాట్నా, ఓకే, పాట్నా నగరం కూడా గంగా నది ఒడ్డున ఉంది. అలానే కాన్పూర్ కూడా గంగా నది ఒడ్డున ఉంది. అలానే యమునా నది ఒడ్డున ఉన్న కొన్ని చూద్దాం. ఢిల్లీ ఉంది యమునా నది ఒడ్డున. అలానే ఆగ్రా ఉంది. ఓకే, మథుర కూడా, ఉత్తరప్రదేశ్లోని మథుర కూడా శ్రీకృష్ణ జన్మస్థలము. ఇది కూడా యమునా నది ఒడ్డునే ఉంది. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? చూడండి, భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, 1973. ఏప్రిల్ 1, 1973 ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు. అలానే మానవ ముఖంలో అతిపెద్ద ఎముక ఏది? చూడండి, మాండిబుల్. ఓకే, కింద దవడ ఎముక అనమాట. ఇది మానవ ముఖంలోనే అతిపెద్ద ఎముక. నెక్స్ట్ క్వశ్చన్, అల్ప విద్యుత్ ప్రవాహాలను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? స్మాల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ అనమాట, టు మెజర్ స్మాల్ ఎలక్ట్రానిక్ కరెంట్స్. చూడండి, ఆన్సర్ బి, గాల్వనోమీటర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సెయింట్ ఆఫ్ ద గట్టర్స్. హూ ఈజ్ నోన్ యాజ్ ద సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ అని ఎవరిని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మదర్ తెరెసా అని సెయింట్ ఆఫ్ గట్టర్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్ పార్టీని స్థాపించింది ఎవరు? స్థాపించారు? చూడండి, సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. ఓకే, ఆన్సర్ ఏ, సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు. యాక్చువల్గా అందరూ గాంధీ అని పెడుతుంటారు, యాక్చువల్గా అది కాదు. సిఆర్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ గారు 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చూడండి, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, కేరళ రాష్ట్రంలో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, హంపి ఏ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది? హంపి నగరం ఏ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది? చూడండి ఆన్సర్ బి, విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ ను ప్రేమ హార్మోన్, లవ్ హార్మోన్ లేదా బర్త్ హార్మోన్ అని పిలుస్తారు? జనన హార్మోన్ అని పిలుస్తారు. చూడండి ఆన్సర్ బి, ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ హార్మోన్ ను ప్రేమ హార్మోన్, లవ్ హార్మోన్ లేదా బర్త్ హార్మోన్ అని పిలుస్తారు. ఆక్సిటోసిన్. అలానే చూడండి ఇన్సులిన్ ప్రాంక్యాస్ నుండి విడుదలవుతుంది. అలానే రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలానే థైరాక్సిన్ వచ్చి థైరాయిడ్ గ్రంథి నుండి విడుదలవుతుంది. ఓకే, శరీర జీవక్రియను, మెటబాలిజం మరియు ఎదుగుదలను నియంత్రిస్తుంది. అలానే ఎడ్రినల్ వచ్చి ఎడ్రినల్ గ్రంథుల నుండి విడుదలవుతుంది. దీన్ని ఫైట్ హార్మోన్ లేదా ఫ్లైట్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. భయం లేదా ఒత్తిడి కలిగినప్పుడు గుండె వేగాన్ని, శక్తిని పెంచుతుంది, స్ట్రెంత్ ఇస్తుంది అనమాట ఎడ్రినల్ హార్మోన్. అలానే గ్రోత్ హార్మోన్ చూడండి పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలవుతుంది. ఇది ఓకే, పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలవుతుంది. గ్రోత్ హార్మోన్ ఎముకలు మరియు కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. అలానే మెలటోనిన్ పీనియల్ గ్రంథి నుండి విడుదలవుతుంది. చూడండి మన నిద్ర మరియు మేల్కొనే సమయాలను క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట ఇది మెలటోనిన్. నెక్స్ట్ క్వశ్చన్, గోబీ ఎడారి ఏ ఖండంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, గోబీ ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ బి, ఆసియా ఖండంలో ఉంది. ఓకే, మంగోలియా మరియు చైనా మధ్యలో ఈ గోబీ డెజర్ట్ అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగం అధికార భాషల గురించి తెలుపుతుంది? చూడండి అఫీషియల్ లాంగ్వేజెస్ కోసం తెలుపుతుంది అధికార భాషల గురించి. రాజ్యాంగంలోని ఏ భాగం? చూడండి 17వ భాగం ఆర్టికల్ 343 నుండి 351 వరకు అధికార భాషల గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఘూమర్ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు ఎగ్జామ్ రావడం జరిగింది. ఆన్సర్ బి, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది ఈ ఘూమర్ నృత్యం అనేది. అలానే ద్రాక్ష పండ్లలో ప్రధానంగా ఉండే ఆమ్లం ఇది? చూడండి ఆన్సర్ బి, టార్టారిక్ ఆమ్లం, టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరు పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆన్సర్ సి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని భూమి యొక్క కవల గ్రహం, ఎర్త్ ట్విన్ అని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి, వీనస్. ఓకే, వీనస్ శుక్రగ్రహాన్ని ఎర్త్ యొక్క ట్విన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే 1942లో ప్రారంభమైంది. ఆన్సర్ సి, 1942. నెక్స్ట్ క్వశ్చన్, మాస్టర్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ. విచ్ గ్లాండ్ ఇస్ నోన్ యాజ్ ద మాస్టర్ గ్లాండ్? మానవ శరీరంలో మాస్టర్ గ్రంథి అని దేన్ని పిలుస్తారు? మాస్టర్ గ్లాండ్ అని దేన్ని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి కాదు. ఓకే, పిట్యూటరీ గ్రంథి మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. ఎక్కడ ఉంటుందో చూడండి, పిట్యూటరీ గ్రంథి అనేది మానవ మెదడులో ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కాజిరంగా నేషనల్ పార్క్ ఏ జంతువుకు ప్రసిద్ధి? ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, వన్ హార్నెడ్ రైనో. అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, కాజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? వన్ హార్నెడ్ రైనో ప్రసిద్ధి ఏ రాష్ట్రంలో ఉంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా, స్వతంత్ర భారతదేశం యొక్క. మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఆన్సర్ లార్డ్ మౌంట్ బెటన్. అలానే మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయితే రాజగోపాలాచారి. ఓకే, మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే రాజగోపాలాచారి. క్వశ్చన్, ద్రవ పదార్థం వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఇంటూ గ్యాస్ కాల్డ్? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, బాష్పీభవనం, ఎవాపరేషన్. ఓకే, బాష్పీభవనం అంటారు ద్రవ పదార్థం అనేది వాయువుగా మారే ప్రక్రియ. క్వశ్చన్, ప్రసిద్ధ నవల దేవదాస్ రచయిత ఎవరు? చూడండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, శరత్ చంద్ర చటోపాధ్యాయ. నెక్స్ట్ క్వశ్చన్, సామర్థ్యం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పవర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? చూడండి పవర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి అంటే ఆన్సర్ సి, వాట్. ఓకే, వాట్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగా అని ఏ నదిని పిలుస్తారు? చూడండి ఆన్సర్ బి, గోదావరి నదిని దక్షిణ గంగా అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాసీ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ప్లాసీ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఆన్సర్ ఏ, 1757లో జరిగింది ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్, పాలు ఎంత స్వేచ్ఛగా ఉన్నాయో కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఓకే, మెజర్ ఆఫ్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్. చూడండి లాక్టోమీటర్ ని ఉపయోగిస్తారు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే క్రీస్తుపురం 261లో కళింగ యుద్ధం అనేది జరిగింది అశోకుడు మరియు కళింగ రాజ్యానికి మధ్యన. అలానే మొదటి తరైన్ యుద్ధం 1191లో జరిగింది. 1191లో చూడండి పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరీకి ఈ యుద్ధం అనేది
జరిగింది. ఓకే, పృథ్వీరాజ్ చౌహాన్ గోరిని ఓడించాడు అనమాట మొదటి తరైన్ యుద్ధంలో 1191లో. అయితే రెండో తరైన్ యుద్ధంలో 1192లో చూడండి మహమ్మద్ గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ కి మధ్య జరిగింది. అయితే విజయం మాత్రం గోరి విజయం సాధించాడు. దీనితో భారతదేశంలో ముస్లిం పాలనకు పునాది పడింది అనమాట. రెండో తరైన్ యుద్ధం కారణంగా భారతదేశంలో ముస్లిం పాలనకు పునాది పడింది. భారతదేశంలో ముస్లిం పాలనకు పునాది పడిన యుద్ధం ఏంటి అంటే రెండవ తరైన్ యుద్ధం. ఎప్పుడు జరిగిందంటే 1192లో జరిగింది. దీంట్లో విజయం సాధించారు ఎవరంటే మహమ్మద్ గోరి విజయం సాధించాడు. 1191లో మొదటి తరైన్ యుద్ధం జరిగింది. దీంట్లో విజయం ఎవరు సాధించారంటే పృథ్వీరాజ్ చౌహాన్ సాధించాడు. అలానే మొదటి పానిపట్ యుద్ధం వచ్చి 1526లో జరిగింది. బాబర్ మరియు ఇబ్రహీం లోడీకి. బాబర్ విజయం సాధించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారతదేశంలో మొదటిసారి ఫిరంగులు ఉపయోగించిన యుద్ధం ఏది అంటే మొదటి పానిపట్ యుద్ధం. అలానే ఖాన్వా యుద్ధం 1727లో జరిగింది. బాబర్ మరియు రాణా సంగాకి 1727లో. అలానే హల్దీఘాట్ యుద్ధం 1776లో జరిగింది. 1576లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇండికా పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ బి మెగస్తనీస్. ఇంపార్టెంట్ క్వశ్చన్, మెగస్తనీస్ ఇండికా పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధానమంత్రి కావడానికి కనీస వయసు ఎంత? మినిమం ఏజ్ ఎంత? చూడండి ఆన్సర్ సి 25 ఇయర్స్. ఓకే, 25 ఇయర్స్. భాంగ్రా ఏ రాష్ట్రం చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? ఆన్సర్ సి పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు? చూడండి ఆన్సర్ ఏ నైట్రస్ ఆక్సైడ్, N2O నైట్రస్ ఆక్సైడ్. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ చూడండి సి బాబర్ అనేది మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను తిరిగి భూమికి ప్రతిబింబిస్తుంది? ఆన్సర్ బి ఐనోస్పియర్ లేదా థెర్మోస్పియర్. చూడండి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు కదా ఇక్కడ. అయితే ఏ యుద్ధం తర్వాత మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు? ఇది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? చూడండి ఆన్సర్ బి అనీ బిసెంట్. అయితే చూడండి మొదటి భారతీయ మహిళ అయితే సరోజినీ నాయుడు అనమాట. మొదటి భారతీయ మహిళ ఎవరంటే సరోజినీ నాయుడు. అయితే అనీ బిసెంట్ ఏ దేశానికి చెందింది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పంకజ్ అద్వానీకి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? చూడండి ఆన్సర్ బి బిలియర్డ్స్ మరియు స్నూకర్. చీమ కుట్టినప్పుడు మన శరీరంలోకి ప్రవహించే ఆమ్లం ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి ఫార్మిక్ యాసిడ్, మెథానిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం గ్రహించడంలో ఏ విటమిన్ సహాయపడుతుంది? చూడండి విటమిన్ డి కాల్షియం గ్రహించడంలో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్య దేవాలయం సన్ టెంపుల్ ఎక్కడ ఉంది? చూడండి కోనార్క్ లో ఉంది. ఎక్కడంటే ఒడిశా రాష్ట్రంలో ఉంది. అలా చూడండి వైష్ణవది టెంపుల్ వచ్చి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అలానే గోల్డెన్ టెంపుల్ వచ్చి అమృత్సర్ లో ఉంది. అలానే సోమనాథ్ టెంపుల్ వచ్చి గుజరాత్ లో ఉందన్నమాట. అలానే సిద్ధి వినాయక టెంపుల్ వచ్చి మహారాష్ట్రలో ఉంది. అలానే శ్రీ షిరిడి సాయిబాబా మందిర్ వచ్చి సిక్కింలో ఉంది. అలానే చూడండి వెంకటేశ్వర టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అలానే రామనాథ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. అలానే జగన్నాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో ఉంది. మహాబోధి టెంపుల్ వచ్చి బీహార్ లో ఉందన్నమాట. కాశీ విశ్వనాథ్ టెంపుల్ అందరికీ తెలిసిందే ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంది. అలానే కామాఖ్య టెంపుల్ వచ్చి అస్సాంలో ఉందన్నమాట. కాశీ విశ్వవిద్యాలయం వచ్చి ఉత్తరప్రదేశ్ లో ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మీనాక్షి అమ్మవారి టెంపుల్ వచ్చి తమిళనాడులో ఉంది. అలానే జగన్నాథ్ ఆలయం వచ్చి ఒడిస్సాలో ఉంది. సోమనాథ్ టెంపుల్ వచ్చి గుజరాత్ లో ఉంది. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ లో ఉంది. అలానే గోల్డెన్ టెంపుల్ వచ్చి అమృత్సర్ పంజాబ్ లో ఉంది. అలానే కోనార్క్ సూర్య దేవాలయం ఒడిస్సాలో ఉంది. ఓకే, అలానే బృహదేశ్వర ఆలయం వచ్చి తమిళనాడులో ఉంది. రామ మందిరం అయోధ్య వచ్చి ఉత్తరప్రదేశ్ లో ఉంది. అలానే శబరిమల అయ్యప్ప ఆలయం కేరళలో ఉంది. కామాఖ్య దేవి ఆలయం ఎక్కడ ఉంది అంటే అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ జపాన్ దేశం యొక్క కరెన్సీ ఏమిటి? ఆన్సర్ బి యెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎర్ర రక్త కణాలు RBC రెడ్ బ్లడ్ సెల్స్ అంటారన్నమాట. శరీరంలోని ఏ భాగంలో తయారవుతాయి? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి బోన్ మ్యారో ఎముక మధ్యలో తయారవుతాయి RBC. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం ఇది. ఆన్సర్ సి కేరళ. ఓకే, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకర్ ఆఫ్ లోక్సభ
లోక్సభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లోక్సభ స్పీకర్ తన రాజీనామాను ఎవరికి సమర్పిస్తారు? చూడండి ఆన్సర్ సి, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ. క్వశ్చన్ విద్యుత్తును అత్యుత్తమంగా ప్రసరింపజేసే లోహం ఇది. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, సిల్వర్, వెండి. నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సి, రవీంద్రనాథ్ ఠాగూర్. ఇప్పుడంటే 1913లో గీతాంజలి రచనకు గాను. క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ సమానత్వపు హక్కు, ఓకే, రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్, ఆన్సర్ ఏ, ఆర్టికల్ 14 to 18 సమానత్వ హక్కు, ఈ రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి తరైన యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? చూడండి మొదటి తరైన యుద్ధం ఆల్రెడీ డిస్కస్ చేసాం, 1191లో జరిగింది. క్వశ్చన్ ఉపరితలానికి అత్యంత దగ్గరగా ఉన్న వాతావరణ పొర ఏది? చూడండి ఆన్సర్ సి, ట్రోపోస్పియర్. ట్రోపో ఆవరణం వాతావరణానికి అతి దగ్గరగా ఉంటుంది. చూడండి ట్రోపో ఆవరణం వచ్చి 0 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది ట్రోపో ఆవరణం. అలానే నెక్స్ట్ వచ్చి స్ట్రాటోస్పియర్ అనమాట, 10 నుంచి 30 కిలోమీటర్, ఓకే, స్ట్రాటోస్పియర్. టిఎస్. మళ్ళీ మెసోస్పియర్ 30 కిలోమీటర్స్ టు 30 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్, టిఎస్ఎం. ఇదేంటిది మెసోస్పియర్. అలానే దాని తర్వాత వచ్చి థెర్మోస్పియర్ అనమాట, 50 కిలోమీటర్స్ టు 400 కిలోమీటర్స్, థెర్మోస్పియర్, టిఎస్ఎంటి. లాస్ట్ వచ్చి ఎక్సోస్పియర్, 400 కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉన్నదంతా ఎక్స్పోస్పియర్. ఓకే, ఫస్ట్ వచ్చి ట్రోపోస్పియర్, నెక్స్ట్ వచ్చి స్ట్రాటోస్పియర్, తర్వాత వచ్చి మెసోస్పియర్, టిఎస్ఎం, మళ్ళీ టి థెర్మోస్పియర్. ఓకే, అలానే లాస్ట్ వచ్చి ఎక్స్పోస్పియర్. కల్బెలియా ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ జానపద నృత్యం? కల్బెలియా. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం అనమాట. చూడండి నృత్యాల కోసం ఆల్రెడీ వీడియో చేస్తున్నాం, ఆ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ యొక్క నృత్యాలు అనేది క్లియర్ అయిపోతుంది. చూడండి క్లాసికల్ డాన్సెస్. చూడండి ఆంధ్రప్రదేశ్ యొక్క శాస్త్రీయ నృత్యం వచ్చి కూచిపూడి, ఓకే, కూచిపూడి. అలానే తమిళనాడు వచ్చి భరతనాట్యం, ఓకే, భరతనాట్యం. అలానే కేరళ వచ్చి కథకళి మరియు మోహినియాటం, ఓకే, కేరళ వచ్చి కథకళి మరియు మోహినియాటం, ఓకే, మోహినియాటం. అలానే ఉత్తరప్రదేశ్ యొక్క కథక్. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ అనమాట, ఓకే, అంటే నార్థర్న్ ఇండియా. అలానే ఒడిస్సా వచ్చి ఒడిస్సీ. అలానే అస్సాం యొక్క వచ్చి సత్రియ. అలానే మణిపూర్ వచ్చి మణిపూర్. ఇంపార్టెంట్ ఏంటి, కేరళ అనేది ఇంపార్టెంట్, మోహినియాట్టం ఒకటి, కథక్ అనేది ఆల్మోస్ట్ అడుగుతుంటాడు. కథకళి మరియు కథక్, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. కథక్ అనేది ఉత్తర భారతదేశంది, ఉత్తరప్రదేశ్ లేదా ఉత్తర భారతదేశంది. కేరళ అనేది కథకళి మరియు మోహినియాట్టం, ఓకే, కేరళ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు అన్నమాట ఇవి, శాస్త్రీయ నృత్యాలు. ఓకే, ఇప్పుడు ఫోక్ డాన్సెస్ చూద్దాం. తెలంగాణ పెరిని శివతాండవం, గుస్సాడి, చిందు యక్షగానం. అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క దింస, తప్పెటగుళ్ళు, లంబాడి, కోలాటం, వీరనాట్యం. అలానే పంజాబ్ రాష్ట్రానికి బాంగ్రా, అలానే గిద్దా. ఓకే, గుజరాత్ వచ్చి గార్బా, దాండియా రాస్ మరియు టిప్పాని. అలానే రాజస్థాన్ వచ్చి గుమర్, కల్బేలియా మరియు భవాయి చారి. అలానే అస్సాం రాష్ట్రం యొక్క బిహు మరియు బాగురుంబ. బిహు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, బిహు మరియు గుమర్. అలానే మహారాష్ట్రం వచ్చి లావణి, కోలి, డిండి. అలానే కర్ణాటక వచ్చి యక్షగానం, డొల్లు కుణిత. అలానే కేరళ వచ్చి పడయాని, దెయ్యం. అలానే జమ్మూ కాశ్మీర్ వచ్చి రోఫ్. చూడండి రోఫ్ చాలా సార్లు ఎగ్జామ్ అడుగుతుంటాడు. హికాత్, ఇది కూడా ఎగ్జామ్ అడుగుతుంటాడు, జమ్మూ కాశ్మీర్ యొక్క జానపద నృత్యాలు. అలానే హిమాచల్ ప్రదేశ్ యొక్క నాటి, ధామన్. అలానే జార్ఖండ్ రాష్ట్రం యొక్క చౌ మరియు కర్మ. అలానే పశ్చిమ బెంగాల్ యొక్క గంభీర మరియు దుమిచి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ ను ఆస్బారిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు? ఆన్సర్ సి, విటమిన్ సి. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఏ, సరోజినీ నాయుడు. దాండియా రాస్ ప్రధానంగా ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ బి, గుజరాత్ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి, సోడియం క్లోరైడ్. NaCl. ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, నైలు నది. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదట ఏ రాష్ట్రం అమలు చేసింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, రాజస్థాన్ రాష్ట్రం అమలు చేసింది. సెకండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్. నాగౌర్ జిల్లా 1959లో మొట్టమొదటిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను రాజస్థాన్ రాష్ట్రం అనేది ప్రారంభించింది. ఇప్పుడంటే 1959లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? వెల్త్ ఆఫ్ నేషన్స్. చూడండి ఆన్సర్ ఏ, ఆడమ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలోని తేమను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి, హైడ్రోమీటర్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, హైగ్రోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, బొకారో స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహాయంతో నిర్మించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, USSR.
రష్యా దేశం సహాయంతో ఈ బొకారో స్టీల్ ప్లాంట్ అనేది నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి గోపాల్ కృష్ణ గోఖలే. గోపాల్ కృష్ణ గోఖలే. ముఖ్యమైన ఉక్కు పరిశ్రమలో సహకరించిన దేశాలు ఒకసారి చూద్దాం. బిలాయ్ ఉక్కు కర్మాగారం, బిలాయ్ స్టీల్ ప్లాంట్ చూడండి, రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఉంది. దీన్ని సహకరించిన దేశం వచ్చి రష్యా దేశం. ఓకే, ఇది భారతదేశంలో మొట్టమొదటి భారీ ఉక్కు కర్మాగారం ఉంటుంది. అలానే రూర్కెలా ఉక్కు కర్మాగారం, రూర్కెలా స్టీల్ ప్లాంట్ వచ్చి రాష్ట్రం ఒడిశాలో ఉంది. సహకరించిన దేశం జర్మనీ అనమాట. అలానే ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారం ఇది రూర్కెలా. అలానే దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ రాష్ట్రం వచ్చి పశ్చిమ బెంగాల్, సహకరించిన దేశం వచ్చి బ్రిటన్, యునైటెడ్ కింగ్డమ్. అలానే బొకారో ఉక్కు కర్మ ఎక్కడ ఉంది? జార్ఖండ్ లో ఉంది ఇది బొకారో స్టీల్ ప్లాంట్. ఓకే, సహకరించిన దేశం వచ్చి రష్యా, ఇది కూడా రష్యానే. కామెర్లు జాండీస్ వ్యాధి శరీరంలోని ఏ అవయంపై ప్రభావం చూపుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి కాలేయంపై ప్రభావం చూపుతుంది అనమాట జాండీస్. నెక్స్ట్ క్వశ్చన్, కణశక్తి బండారం, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి మైటోకాండ్రియా. మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు. బుల్లి అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు? చూడండి, ఆన్సర్ బి హాకీలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి 1982లో స్థాపించబడింది. పాయింట్లు చూద్దాం. ఫైనాన్షియల్ మరియు బ్యాంక్ సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ముంబైలో స్థాపించబడింది. అలానే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి 1956లో స్థాపించబడింది, ఇది కూడా ముంబైలోనే. అలానే నాబార్డ్ వచ్చి 1982లో, ఇది కూడా ముంబైలోనే. సేబియో వచ్చి 1992లో ముంబైలోనే స్థాపించబడింది. అలానే సిడ్బి 1990లో లక్నోలో స్థాపించబడింది. అలానే చూడండి, సైన్స్ మరియు టెక్లో చూద్దాం. ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది అంటే 1969 బెంగళూరులో స్థాపించబడింది. అలానే డిఆర్డిఓ 1958 స్థాపించబడింది, ఇది న్యూఢిల్లీలో. అలానే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనమాట 1954లో ట్రాంబే ముంబైలో ఇది ప్రారంభించబడింది. అలానే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ 1942 న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. బాడీస్ చూద్దాం. నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఇది స్థాపించబడింది, ప్రారంభించారన్నమాట. ఎన్నికల సంఘం వచ్చి ఎలక్షన్ కమిషన్ 1950న స్థాపించబడింది. జనవరి 25న వాటర్స్ డే, నేషనల్ వాటర్స్ డేగా జరుపుకుంటారు. అలానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ 1926లో ఇది ప్రారంభించారు, అక్టోబర్ 1న. అలానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ వచ్చి 1963లో స్థాపించబడింది. అలానే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ 1993లో ప్రారంభించబడింది. అలానే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఐక్యరాజ్య సమితి యుఎన్ 1945లో, అలానే ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు 1944లో, అలానే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో, అలానే సార్క్ వచ్చి 1985లో. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి బచేంద్రిపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బుల్లో ఏ వాయువుని నింపుతారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి నైట్రోజన్ లేదా ఆర్గాన్ ను నింపుతారు. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎక్కడ ప్రారంభమైంది అంటే మేరట్లో ప్రారంభమైంది, ఇప్పుడంటే 1857లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు? ఫ్రంటియర్ గాంధీ అని. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ని ఫ్రంటియర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని సాధారణ రక్తపోటు ఎంత? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి 120/80 mm హెచ్. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాత్రం ఏ పుస్తకం నుండి తీసుకోబడింది? చూడండి, ఆన్సర్ బి ఆనంద్ మఠ్ నుంచి తీసుకోబడింది. బంకిం చంద్ర చటర్జీ గారు రచించారు. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? ఆన్సర్ బి ఫేమర్ ఎముక, థై బోన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి స్పీకర్ ఎవరు? చూడండి, ఆన్సర్ ఏ జీవి మౌలంకర్, లోక్సభ మొదటి స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లేదా కర్కట రేఖ ఏ భారతీయ రాష్ట్రం గుండా వెళ్ళదు అని అడిగాడు ఏ ఆప్షన్ లో? చూడండి, యాక్చువల్ గా కర్కట రేఖ అనేది భారతదేశంలో మొత్తం 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకే, ఫస్ట్ రాష్ట్రం వచ్చి గుజరాత్, సెకండ్ వచ్చి రాజస్థాన్, ఫస్ట్ గుజరాత్, సెకండ్ రాజస్థాన్, థర్డ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ ఛత్తీస్గఢ్, ఫిఫ్త్ జార్ఖండ్, సిక్స్త్ వెస్ట్ బెంగాల్, సెవెంత్ త్రిపుర, ఎయిత్ వచ్చి మిజోరాం. ఓకే, ఎయిత్ వచ్చి మిజోరాం. మొత్తం 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది వెళ్తుంది. చూడండి, రాజస్థాన్ గుండా వెళ్తుంది, త్రిపుర గుండా వెళ్తుంది, వెస్ట్ బెంగాల్ గుండా కూడా వెళ్తుంది. ఒడిశా గుండా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది వెళ్ళదు. నెక్స్ట్ క్వశ్చన్, గరం పానీ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. అస్సాం రాష్ట్రంలో కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఆల్రెడీ డిస్కస్ చేద్దాం. దీన్ని గుర్తుంచుకోవడం చిన్న చిట్కా వచ్చి MGRJPWTB. ఓకే, MGRJPWTB గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అలానే జార్ఖండ్, అలానే వెస్ట్ బెంగాల్, అలానే త్రిపుర, లాస్ట్ వచ్చి
మిజోరాం. ఓకే, మిజోరాం. చూడండి, భూమధ్య రేఖ వచ్చి భూమధ్య రేఖ భారతదేశం గుండా వెళ్తుంది, కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల గుండా వెళ్తుంది. ఎన్ని దేశాల గుండా? ఈక్వేటర్ అనేది 13 దేశాల గుండా వెళ్తుంది. కొన్ని చూద్దాం. ఆసియాలోని ఇండోనేషియా మరియు మాల్దీవులు, మన ఖండంలోని ఇండోనేషియా మరియు మాల్దీవులు, అలానే మొత్తం 13 దేశాల గుండా వెళ్తుంది ఈక్వేటర్ భూమధ్య రేఖ. అలానే మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్. చూడండి, ఇది మకర రేఖ కూడా భారతదేశం గుండా వెళ్తుందో, భారతదేశం గుండా ఓన్లీ కర్కట రేఖ మాత్రమే వెళ్తుంది. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది దక్షిణార్థ గోళంలోని సుమారు 10 దేశాల గుండా వెళ్తుంది. ఓకే, 10 దేశాల గుండా వెళ్తుంది. అలానే చూడండి, బ్రెజిల్ భూమధ్య రేఖ మరియు మకర రేఖ రెండు వెళ్ళే ఏకైక దేశం ఇది బ్రెజిల్. ఓకే, భూమధ్య రేఖ మరియు మకర రేఖ. అలానే ఆఫ్రికా వచ్చి కర్కట రేఖ, భూమధ్య రేఖ మరియు మకర రేఖ, ఈ మూడు వెళ్ళే ఏకైక ఖండం వచ్చి ఆఫ్రికా ఖండం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. చూడండి, బ్రెజిల్ వచ్చి భూమధ్య రేఖ వెళ్తుంది మరియు మకర రేఖ వెళ్తుంది. మన భారతదేశం వచ్చి ఓన్లీ కర్కట రేఖ వెళ్తుంది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఓకేనా? సరే, అయితే మాహీ రివర్ వచ్చి భారతదేశంలోని మాహీ నది కర్కట రేఖను 2 సార్లు దాటుతుంది అనమాట. 2 సార్లు కర్కట రేఖను దాటే భారతదేశ నది ఏదంటే మాహీ రివర్. ఏ గ్రహాన్ని వేకువ తార లేదా సంధ్యా తార అని పిలుస్తారు? ఏ గ్రహాన్ని? చూడండి, ఆన్సర్ బి ఈవినింగ్ స్టార్, మార్నింగ్ స్టార్. ఆన్సర్ బి శుక్రుడు. వీనస్ ని ఈవినింగ్ స్టార్ మరియు మార్నింగ్ స్టార్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రామకృష్ణ మిషన్ ను స్థాపించింది ఎవరు? రామకృష్ణ మిషన్ ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి స్వామి వివేకానంద గారు స్థాపించారు. ఎప్పుడంటే 1897లో. నెక్స్ట్ క్వశ్చన్, క్యాట్ ఏ దేశం యొక్క కరెన్సీ? ఆన్సర్ బి మయన్మార్ దేశం యొక్క కరెన్సీ ఇది క్యాట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. విచ్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఈజ్ కాల్డ్ ద హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? హార్ట్ మరియు సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ హృదయం మరియు ఆత్మ అని ఏ ఆర్టికల్ పిలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 32ని పిలుస్తారు. కొన్ని దేశాలు మరియు కరెన్సీ చూద్దాం. భారతదేశం వచ్చి రూపాయి, ఓకే, ఇండియన్ రూపీ. అమెరికా డాలర్. అలానే యునైటెడ్ కింగ్డమ్ పౌండ్. అలానే యూరోపియన్ యూనియన్ వచ్చి యూరోప్ కంట్రీస్ అన్ని యూరో. అలానే జపాన్ వచ్చి యన్. అలానే చైనా యువాన్. అలానే రష్యా వచ్చి రూబల్. అలానే దక్షిణ కొరియా వచ్చి సౌత్ కొరియా వన్. అలానే ఇజ్రాయిల్ వచ్చి షెకెల్. చూడండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇజ్రాయిల్ వచ్చి షెకెల్. అలానే టర్కీ వచ్చి లీరా. థాయిలాండ్ దేశం వచ్చి బాత్. అలానే బ్రెజిల్ దేశం వచ్చి రియల్. అలానే దక్షిణ ఆఫ్రికా వచ్చి సౌత్ ఆఫ్రికా వచ్చి రాన్. అలానే నైజీరియా వచ్చి నైరా. ఫిలిప్పీన్స్ వచ్చి పెసో. మంగోలియా దేశం వచ్చి టోగ్రోస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్లో ఫీవర్ ఏ కీటకం ద్వారా వ్యాపిస్తుంది? ఎల్లో ఫీవర్ అనేది ట్రాన్స్మిటెడ్ బై విచ్ ఇన్సెక్ట్? మస్కిటో ద్వారా వినిపిస్తుంది. యాడెస్ యాజిప్టి అనే దోమ ద్వారా ఈ ఎల్లో ఫీవర్ అనేది వ్యాపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాంచి స్తూపంను ఎవరు నిర్మించారు? సాంచి స్తూపం ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి అశోకుడు నిర్మించాడు. ద ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్. ఎస్కేప్ వెలాసిటీనే పలాయన వేగం అంటారు. ఎంత అంటే 11.2 km/s పలాయన వేగం అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, పాక్ జలసంధి భారతదేశాన్ని ఏ దేశం నుండి వేరు చేస్తుంది? చూడండి, ఆన్సర్ బి శ్రీలంక నుండి వేరు చేస్తుంది అనమాట పాక్ జలసంధి. చూద్దాం. ఎస్కేప్ వెలాసిటీ భూమిది వచ్చి 11.2 km/s. అలానే చంద్రుడిది వచ్చి 2.4 km/s. అలానే సూర్యుడిది వచ్చి 615 km/s. ఏదైనా వస్తువు ఒక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఉండవలసిన కనిష్ట వేగాన్ని పలాయన వేగం అంటారు. ఓకే, ఏదైనా వస్తువు ఒక గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళాలంటే ఉండవలసిన కనిష్ట వేగాన్నే పలాయన వేగం అంటారన్నమాట. చూడండి, పాక్ జలసంధి భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రానికి మరియు శ్రీలంకలోని జాఫ్నా జిల్లాలకు మధ్య ఉందన్నమాట ఇది. ఓకే, అలానే ఇది బంగాళాఖాతాన్ని బే ఆఫ్ బెంగాల్, మన్నార్ సింధు శాఖతో గల్ఫ్ ఆఫ్ మన్నార్తో కలుపుతుంది. బంగాళాఖాతాన్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్తో కలుపుతుంది. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. రాడ్క్లిఫ్ లైన్ వచ్చి భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. అలానే మెక్మోహన్ లైన్ వచ్చి భారత్ చైనా మధ్య ఉంది. అలానే డ్యూరాండ్ లైన్ వచ్చి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉంది. అలానే 8 డిగ్రీ ఛానల్ వచ్చి మినికాయ్ మరియు మాల్దీవుల మధ్య ఉంది. అలానే మినికాయ్ మధ్య. అలాగే 10 డిగ్రీ ఛానల్ వచ్చి అండమాన్ మరియు నికోబార్ దీవుల మధ్య ఉంది. 10 డిగ్రీ ఛానల్. రోవర్స్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. రోవర్స్ కప్ ఆన్సర్ సి ఫుట్బాల్ కి సంబంధించింది రోవర్స్ కప్. అలానే క్రింది వాటిలో మహారత్న కంపెనీ కానిది బిఎస్ఎన్, మిగతావన్నీ మహారత్న కంపెనీసే. విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఆంపియర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? చూడండి, ఆన్సర్ ఏ బద్రుద్దీన్ తయాబ్జీ. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? ఆన్సర్ బి మెర్క్యూరీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ జూన్
5న ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జరుపుకుంటారు. వరల్డ్ ఎన్విరాన్మెంట్. అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ బి మహారాష్ట్రలో ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇది. న్యూట్రాన్ ను ఎవరు కనుక్కున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి జేమ్స్ చాడ్విక్. లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? చూడండి 550. ఆన్సర్ బి 550. ఇటీవల సవరణ ప్రకారం ఆంగ్లో ఇండియన్ సీట్లు అనేది తీసేశారు. ఓకే, మొత్తం వచ్చి 550. నెక్స్ట్ క్వశ్చన్. కన్హా నేషనల్ పార్కు ఎక్కడ ఉంది? అది డిస్కస్ చేసాం. కన్హా నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. క్వశ్చన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు, ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. అని ఏ వాయిస్రాయ్ని పిలుస్తారు? లార్డ్ రిప్పన్ ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించింది? చూడండి ఆన్సర్ బి మిల్క్ ప్రొడక్షన్ సంబంధించింది. ఆపరేషన్ ఫ్లడ్. అలానే ఇతర దేశాలతో యుద్ధాలు లేదా అల్లర్లు జరిగినప్పుడు భారతదేశం చేపట్టిన కొన్ని ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్ అజయ్. ఇజ్రాయెల్ మరియు హమాస్ యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ నుండి భారతీయులకు తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్. అలానే ఆపరేషన్ కావేరి. చూడండి సూడాన్లో జరుగుతున్న అల్లర్ నుండి భారతీయులను రక్షించడానికి. అలానే ఆపరేషన్ దోస్త్ అంట. భూకంపం వల్ల అతలాకుతలమైన టర్కీ మరియు సిరియా దేశాలకు సహాయం అందించడానికి ఆపరేషన్ దోస్త్. అలానే ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులకు తీసుకురావడానికి ఆపరేషన్ గంగా. అలానే ఆపరేషన్ దేవి శక్తి. చూడండి తాలిబాన్ ఆక్రమణ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి ఆపరేషన్ దేవి శక్తి. అలానే వందే భారత్ మిషన్. కోవిడ్-19 సమయంలో విదేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయులకు స్వదేశానికి చేర్చడానికి. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇరాన్లో చిక్కుపోయిన భారతీయులను తీసుకురావడం కోసమని భారతదేశం చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? అలానే ఆపరేషన్ పోలో. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి పోలీసులు చేపట్టిన చర్య అన్నమాట ఇది. ఆపరేషన్ విజయ్ వచ్చి గోవా, డామన్ మరియు డయ్యూలను పోర్చుగీస్ వారి నుండి విముక్తి చేయడానికి. అలానే ఆపరేషన్ బ్లూ స్టార్ అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను ఏరవేయడానికి ఆపరేషన్ బ్లూ స్టార్. అలానే ఆపరేషన్ మేఘదూత్. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేసియర్ ను భారత్ స్వాధీనం చేసుకోవడానికి. అలానే ఆపరేషన్ విజయ్. కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారులకు తరిమి కొట్టడానికి ఆపరేషన్ విజయ్. అలానే ఆపరేషన్ బ్లాక్ టార్నడో. చూడండి ముంబై 21/11 దాడుల సమయంలో తాజ్ హోటల్. క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద సరస్సు ఏది? చిల్కా లేక్. ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఉప్పునీటి సరస్సు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. సిక్కు మతాన్ని ఎవరు స్థాపించారు? చూడండి ఆన్సర్ ఏ గురునానక్ దేవ్. ద్రోణాచార్య అవార్డు ఎవరికి ఇస్తారు? చూడండి ఆన్సర్ బి స్పోర్ట్స్ కోచెస్ కు, క్రీడా శిక్షకులు. అలానే ఓజోన్ యొక్క రసాయన సూత్రం ఏమిటి? O3. ఓజోన్ యొక్క రసాయన సూత్రం కెమికల్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్. నందాదేవి శిఖరం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి ఉత్తరాఖండ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? చూడండి ఆన్సర్ రాకేష్ శర్మ. ఆన్సర్ ఏ రాకేష్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రక్త సమూహాన్ని విశ్వదాత అని పిలుస్తారు? ఆన్సర్ డి ఓ నెగిటివ్ లేదా ఓ. అలానే హవామహల్ ఏ నగరంలో ఉంది? హవామహల్. ఆన్సర్ సి జైపూర్ లో ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ఇస్తుంది? చూడండి నేషనల్ ఎమర్జెన్సీని, జాతీయ అత్యవసర పరిస్థితిని విధించే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 352. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆర్టికల్ 352. నెక్స్ట్ క్వశ్చన్. గోబీ డిజర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ కంటినెంట్? గోబీ ఎడారి ఏ ఖండంలో ఉంది? చూడండి ఆసియా ఖండంలో ఉంది. మంగోలియా మరియు చైనా మధ్యలో ఉంది. చూడండి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు చెప్తాయి. ఆర్టికల్ 14 వచ్చి చట్టం ముందు అందరూ సమానలే, ఈక్వాలిటీ బిఫోర్ లా. అలానే ఆర్టికల్ 17 వచ్చి అంటరానితనం నిర్మూలన, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఇంపార్టెంట్ ఇది. ఆర్టికల్ 19 వచ్చి వాక్ స్వతంత్రం మరియు భావ వ్యక్తీకరణ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అలానే ఆర్టికల్ 21 వచ్చి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. అలానే ఆర్టికల్ 21A వచ్చి ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్య, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A. ఇంపార్టెంట్ ఇది. ఆర్టికల్ 32 వచ్చి రాజ్యాంగ పరిహారపు హక్కు, దీన్నే రాజ్యాంగ ఆత్మ అని కూడా అంటారు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, హార్ట్ అండ్ సౌల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు. ఆర్టికల్ 32 వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి దాదాబాయి నవరోజిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలానే పౌనపున్యం ఫ్రీక్వెన్సీ యొక్క ప్రమాణం ఏమిటి? చూడండి ఆన్సర్ బి హెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్. దూద్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? అంటే ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. టెలిఫోన్ ను ఎవరు కనుక్కున్నారు? చూడండి ఆన్సర్ బి అలెగ్జాండర్ గ్రహం బెల్ టెలిఫోన్ ను కనుక్కున్నారు. చూడండి అలా గ్రహం బెల్ లో బెల్ ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. కోల్కతా నగరం ఏ నది ఒడ్డున ఉంది? కోల్కతా నగరం. ఆన్సర్ బి హుగ్లీ నది ఒడ్డున ఉంది. డిస్కస్ చేసాం. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. చూడండి ఎల్పిజి ఫుల్ ఫామ్ కూడా అవుతుంటారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. ప్రధానంగా ఉండే వాయువు ఏది?
చూడండి ఆన్సర్ బూటేన్ మరియు ప్రోపేన్. నెక్స్ట్ క్వశ్చన్ గీతాంజలి పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రసిద్ధ గీతాంజలి పుస్తకాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. ఆన్సర్ బి. 1913లో ఇతనికి నోబెల్ బహుమతి ప్రైజ్ కూడా దక్కింది. అలానే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే భారతరత్న. ఆన్సర్ బి భారతరత్న. నెక్స్ట్ క్వశ్చన్ శిలాజాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? చూడండి పాలియంటాలజీ. ఫాసిల్స్ అనమాట. ఫాసిల్స్ కోసం చేసే స్టడీని ఏమంటారంటే పాలియంటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ బి ప్యారిస్ లో ఉంది, ఫ్రాన్స్ లో ఉంది. అలానే కొన్ని ఆర్గనైజేషన్స్ మరియు హెడ్ క్వార్టర్స్ చూద్దాం. యునైటెడ్ నేషన్స్, యుఎన్, ఓకే, ఐక్యరాజ్య సమితి, న్యూయార్క్ అమెరికాలో ఉంది. 1945లో దీన్ని స్థాపించారు. అలానే WHO 1948లో ప్రారంభించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఓకే, జెనీవా స్విట్జర్లాండ్ లో ఉంది. అలానే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1948లో ప్రారంభించారు. అలానే వరల్డ్ బ్యాంకు 1944లో ప్రారంభించారు. అయితే వాషింగ్టన్ డీసీలో ఉంది. IMF మానిటరీ ఫండ్ మరియు వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్ డీసీలో ఉంది. అలానే యునెస్కో వచ్చి 1945లో ప్రారంభించారు. OECD ఫ్రాన్స్ లో ఉంది. అలానే యూనిసెఫ్ వచ్చి అమెరికాలో ఉంది. అలానే సార్క్ వచ్చి ఖాట్మాండు నేపాల్లో ఉంది. ఆసియన్ వచ్చి జకార్తా ఇండోనేషియాలో ఉంది. అలానే ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అనేది మనీలా ఫిలిప్పీన్స్ లో ఉంది. ఇంపార్టెంట్ ఇది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ ద హేగ్ నెదర్లాండ్ లో ఉంది. నెదర్లాండ్స్ లో. అలానే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వచ్చి లండన్ UK లో ఉంది. అలానే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రోమ్ ఇటలీలో ఉంది. అలానే నాటో వచ్చి 1949లో ప్రారంభించారు. బ్రసెల్స్ బెల్జియంలో ఉంది. ఇంపార్టెంట్ డేటా ఇది. OPEC వచ్చి 1960లో ఉంది. అలానే IAEA వచ్చి వియన్నా ఆస్ట్రియాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ బి లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహాన్ని ఎరుపు గ్రహం అంటారు? రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. చూడండి ఆన్సర్ సి మార్స్. అంగారకుడిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. క్వశ్చన్ గోల్ గుంబజ్ ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో బీజ్పూర్ లో ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ పంకజ్ అద్వానీ ఏ క్రీడకు సంబంధించిన వాళ్ళు అంటే ఆన్సర్ బి బిలియర్డ్ సంబంధించిన క్రీడాకారుడు. చూడండి స్పోర్ట్స్ కోసం కూడా ఆల్రెడీ వీడియో చేశాను లాస్ట్ 1 year. అది చూస్తే మీకు ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయిపోతాయి స్పోర్ట్స్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి? చూడండి ఆన్సర్ పార్ట్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వెనిగర్ లో ఉండే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ప్రెజెంట్ ఇన్ వెనిగర్? ఆన్సర్ బి యాసిటిక్ ఆమ్లం. అర్థశాస్త్ర రచయిత ఎవరు? అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ బి చాణక్య లేదా కౌటిల్యుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఆగా ఖాన్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ హాకీ. చూడండి గుర్తుపెట్టుకుని చిన్న ట్రిక్ చెప్తాను. చూడండి ధ్యాన్ చంద్ గోల్ చేసేటప్పుడు ఆగా ఖాన్ చూడండి ఉంది, నిప్పులు చెరిగేవి అనమాట. ఓకే. అలానే క్రికెట్ సంబంధించి కొన్ని ట్రోఫీ చూద్దాం. రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, అలానే విజయ్ హజారే ట్రోఫీ, అలానే దేవదర్ ట్రోఫీ, అలానే యాసిస్ కప్. ఇది ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రసిద్ధ టెస్ట్ సిరీస్ అనమాట. ఫేమస్ ఇది యాసిస్ కప్. అలానే యాసిస్ సిరీస్ అంటారు దీన్ని. CK నాయుడు ట్రోఫీ ఇది కూడా ఇంపార్టెంట్. అండర్ 23 క్రికెట్ టోర్నమెంట్ ఇది. అలానే ఫుట్బాల్ వచ్చి సంతోష్ ట్రోఫీ, అలానే డ్యూరాండ్ కప్, అలానే రోవర్స్ కప్ భారతదేశంలో మరొక పాత టోర్నమెంట్ అనమాట ఇది. అలానే సుభత్రో కప్ అంతర్ పాఠశాల ఫుట్బాల్ పోటీ, అలానే మర్కెడా కప్ ఆసియా దేశాల మధ్య జరిగే టోర్నమెంట్ అనమాట. అలానే హాకీ యొక్క అజ్లాన్ షా కప్, ఆగా ఖాన్ కప్, అలానే ధ్యాన్ చంద్ ట్రోఫీ, నెహ్రూ ట్రోఫీ, బ్యాటన్ కప్. చూడండి ఇంపార్టెంట్ ఇది. బ్యాటన్ కప్ హాకీకి సంబంధించిన క్రీడ అనమాట ఇది. భారతదేశ పురాతన హాకీ టోర్నమెంట్ లో ఇది ఒకటి అనమాట ఇది బ్యాటన్ కప్. అలానే బ్యాడ్మింటన్ వచ్చి థామస్ కప్, ఉబర్ కప్, ఉబర్ కప్, అలానే సుధీర్మన్ కప్. చూడండి ఉబర్ కప్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ చాలా సార్లు అడుగుతుంటాడు. ఓకే, బ్యాటన్ కప్ ఒకటి, ఆగా ఖాన్ కప్ ఒకటి, ఇవి అడుగుతుంటారు. అదర్ ఇంపార్టెంట్ ఒకసారి టాపిక్స్ ఒకసారి చూద్దాం. అలానే చూడండి థామస్ కప్, డేవిస్ కప్ టెన్నిస్, డేవిస్ కప్ కూడా టెన్నిస్. అలానే గోల్ఫ్ వచ్చి రైడర్ కప్. చూడండి అడుగుతుంటారు. రైడర్ కప్ మరియు వాకర్ కప్ గోల్ఫ్ క్రీడకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ భూమి వాతావరణంలోని ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది? ఆన్సర్ బి స్ట్రాటోవరణంలో ఓజోన్ పొర ఉంటుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశం మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ బి ఇందిరాగాంధీ. అందరికి తెలిసిందే మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? చూడండి విటమిన్ సి లోపం వల్ల ఈ స్కర్వీ వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా రాజధాని ఏది? చూడండి ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఇండోనేషియా, అలానే ఇది ఇండియా, ఓకే, అలానే ఇది వచ్చి బ్రెజిల్, ఓకే, ఇంకా ఇది పసిఫిక్ మహాసముద్రం, అలానే ఇది అమెరికా. ఓకే, ఇది అమెరికా, ఇది ఆస్ట్రేలియా, ఇది కెనడా. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కజకిస్తాన్, మంగోలియా, చైనా. ఓకే, ఆస్ట్రేలియా రాజధాని ఏది అంటే ఆన్సర్ కాన్బెర్రా. నెక్స్ట్ క్వశ్చన్ కాజిరంగా ఈజ్ లొకేటెడ్. కాజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ పోలియో వ్యాక్సిన్ ఎవరు కనుక్కున్నారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జోనస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ పంచతంత్రం రాసింది ఎవరు? పంచతంత్రం రిటన్ బై చూడండి విష్ణు శర్మ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి విష్ణు శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యంత పొడవైన తీర కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బి గుజరాత్. క్వశ్చన్ బిహు ఏ రాష్ట్రం చెందిన ప్రసిద్ధ పండుగ? బిహు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ అస్సాం రాష్ట్రానికి. ఎస్ఐ యూనిట్ ఆఫ్ వర్క్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పని యొక్క. ఆన్సర్ సి జౌల్.
జౌల్ అనేది పని యొక్క ఎస్ఐ ప్రమాణం. బానిస వంశాన్ని ఎవరు స్థాపించారు? స్లేవ్ డైనస్టీ. చూడండి, కుతుబుద్దీన్ ఐబక్. ఆన్సర్ బి, కుతుబుద్దీన్ ఐబక్. ఇంపార్టెంట్ క్వశ్చన్. శరీరంలోని ఏ అవయవం రక్తాన్ని శుద్ధి చేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది? ఆన్సర్ బి, కిడ్నీ. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. జూన్ 21న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరుపుకుంటారు. 21 జూన్. అలానే ద నైటింగేల్ ఆఫ్ ఇండియా. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, సరోజినీ నాయుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. అలానే మదన్ మోహన్ మాలవ్య. మదన్ మోహన్ మాలవ్యని మహామన అని పిలుస్తారు. అలానే లాల్ బహదూర్ శాస్త్రిని మ్యాన్ ఆఫ్ పీస్, శాంతి మనిషి అని పిలుస్తారు. లాల్ బహదూర్ శాస్త్రిని. పిటి ఉషాని పయోలి ఎక్స్ప్రెస్, పయోలి ఎక్స్ప్రెస్ మరియు గోల్డెన్ గర్ల్ అని పిటి ఉషా అని పిలుస్తారు. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, పయోలి ఎక్స్ప్రెస్ మరియు గోల్డెన్ గర్ల్. అలానే మేజర్ ధ్యాన్ చంద్ ని హాకీ మాంత్రికుడు, హాకీ విజాట్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. మన సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది? అతి చిన్న గ్రహం బుధుడు, మెర్క్యూరీ. ఓకే, ఆన్సర్ సి, మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్. బాందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? చూడండి, ఆన్సర్ బి, కర్ణాటకలో ఉంది. బాందీపూర్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. శుద్ధమైన నీటి పిహెచ్ విలువ ఎంత? చూడండి, శుద్ధమైన నీటి యొక్క పిహెచ్ విలువ, ప్యూర్ వాటర్ యొక్క పిహెచ్ విలువ ఎంత అంటే 7 న్యూట్రల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ చక్రవర్తి ఎవరు? చివరి లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఎవరు? చూడండి, బహదూర్ షా జాఫర్. బహదూర్ షా జాఫర్ అనేది లాస్ట్ మొఘల్ చక్రవర్తి. చూడండి, పిహెచ్ విలువ కోసం చూద్దాం. మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుందంటే 7.35 to 7.45 మధ్యన ఉంటుంది, హ్యూమన్ బ్లడ్. అలానే లాలాజలం, సలైవ భోజనానికి ముందు వచ్చి 7.4 అనమాట. అలానే పాలు, మిల్క్ 6.4 మరియు 6.6. అలానే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా 10.5. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వచ్చి 10.5. అలానే సముద్రపు నీరు సీ వాటర్ 8 to 8.5. అలానే నిమ్మరసం వచ్చి 2.2 to 2.4. అలానే వెనిగర్ వచ్చి 2.4 to 3.0. అలానే చూడండి, ఎవరు కనుక్కున్నారు అంటే దీని పిహెచ్ విలువని సోరెన్సన్ 1990. స్కేల్ పరిధి వచ్చి 0 నుండి 14 వరకు ఉంటుంది. అయితే విలువ 7 కంటే తక్కువ అయితే అది ఆమ్లం అనమాట, యాసిడిక్. పిహెచ్ విలువ 7 కంటే తక్కువ ఉంటే అది ఆమ్లం, 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షారం. ఓకే, విలువ ఎక్కువ ఉంటే అది సార్ బేసిక్ లేదా ఆల్కలైన్ అనమాట. 7 కంటే ఎక్కువ ఉంటే, 7 ఈక్వల్గా ఉంటే తటస్థం అనమాట. ఎగ్జాంపుల్ ప్యూర్ వాటర్, న్యూట్రల్. సమాచారపు హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్, ఆర్టీఐ ఏ సంవత్సరంలో పాస్ అయింది బిల్ అనేది? 2005. ఇంపార్టెంట్ ఇది. భూమిపై దొరికే అత్యంత కఠినమైన పదార్థం ఏది? చూడండి, ఆన్సర్ సి, డైమండ్. వజ్రం అనేది భూమిపై దొరికే అత్యంత కఠినమైన పదార్థం అనమాట. గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే ఆఫ్ ఇండియా చూడండి ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. ముంబైలో గేట్ వే ఆఫ్ ఇండియా అనేది. గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనుక్కున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, ఐజాక్ న్యూటన్. గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనుక్కున్నారు? అందరికీ తెలిసిందే, ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనుక్కున్నారు. మినీ కాన్స్టిట్యూషన్, మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగ సభను పిలుస్తారు? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఏ, 42nd అమెండ్మెంట్ ని 1976 జరిగింది. దీన్నే మినీ రాజ్యాంగం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది? చూడండి, కృష్ణా నదిపై నిర్మించబడింది. నాగార్జున సాగర్ డ్యామ్ అనమాట, కృష్ణా నదిపై నిర్మించబడింది. చూడండి, తెహ్రీ డ్యామ్ వచ్చి భాగీరథి నదిపై నిర్మించబడింది, ఉత్తరాఖండ్ లో ఉంది. భారతదేశంలో అత్యంత ఎత్తైన డ్యామ్ అనమాట ఇది. అలానే హిరాకుడ్ డ్యామ్ వచ్చి మహానదిపై నిర్మించబడింది, ఇది ఒడిశా భారతదేశంలో అత్యంత పొడవైన డ్యామ్. అలానే బాక్రా నంగల్ వచ్చి సట్లెజ్ నదిపై నిర్మించబడింది, ఇది హిమాచల్ ప్రదేశ్ మరియు పంజాబ్ లో అతిపెద్ద గ్రావిటీ డ్యామ్. నాగార్జున సాగర్ వచ్చి కృష్ణా నదిపై నిర్మించబడింది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. ప్రపంచంలో అతిపెద్ద రాతి కట్ట అనమాట ఇది, మసోరి డ్యామ్. అలానే సర్దార్ సరోవర్ ఇది నర్మదా నదిపై ఉంది, గుజరాత్ లో. అలానే ఇడుక్కి డ్యామ్ పెరియార్ కేరళలో ఉంది. ఓకే, ఇది ఒక ఆర్చ్ డ్యామ్ అనమాట. అలానే మెట్టూర్ డ్యామ్ ఇది కావేరి నదిపై ఉంది, తమిళనాడులో. అలానే తుంగభద్ర డ్యామ్ వచ్చి తుంగభద్ర నదిపై ఉంది, కర్ణాటకలో. అలానే శ్రీశైలం డ్యామ్ వచ్చి కృష్ణా నదిపై ఉంది, ఆంధ్రప్రదేశ్లో. అలానే కోయినా డ్యామ్ వచ్చి కోయినా నదిపై ఉంది, మహారాష్ట్రలో. మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? చూడండి, ఆన్సర్ బి, రీటా ఫరియా. నెక్స్ట్ క్వశ్చన్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణమయ్యే ప్రధాన వాయువు ఏది? చూడండి, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, కర్నల్, హర్యానాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం స్థాపకుడు ఎవరు? ఫౌండర్ ఆఫ్ ద బ్రహ్మ సమాజ్. చూడండి, రాజారాం మోహన్ రాయ్. ఆన్సర్ బి, రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. యక్షగానం ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధి నృత్య రూపం? చూడండి, కర్ణాటక చెందిన ప్రసిద్ధ నృత్య రూపము యక్షగానం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. జీర్ణక్రియలో సహాయపడటానికి మానవ జీర్ణాశయంలో ఏ ఆమ్లం ఉంటుంది? చూడండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl ఉంటుంది. ఓకే, జీర్ణాశయంలో. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవీ కాలం ఎంత? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, 6 years లేదా 65 years ఆఫ్ ఏజ్, 65 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాల సర్వీసు. నెక్స్ట్ క్వశ్చన్. రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, రాజస్థాన్ లో ఉంది. రణతంబోర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్ లో ఉంది.
నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి వారన్ హేస్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్, భూకంప తీవ్రతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఆన్సర్ బి సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ ను భూకంప తీవ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చౌత్ మరియు సర్దేముఖి పనులను ఎవరు ప్రవేశపెట్టారు? చౌత్ మరియు సర్దేశముఖి పనులను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ బి శివాజీ మహారాజ్. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ B12 యొక్క రసాయన నామం ఏమిటి? చూడండి, ఆన్సర్ సి సైనోకోబాల్మిన్. సైనోకోబాల్మిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలువ మధ్యధరా సముద్రం మరియు ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది? ఆన్సర్ బి సూయజ్ కాలువ. సూయజ్ కెనాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. క్వశ్చన్, కథక్ ఏ ప్రాంతానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం. అలానే కంటిలోని ఏ భాగం కంటి రంగును నిర్ణయిస్తుంది? చూడండి, ఆన్సర్ సి ఐరిస్. ఐరిస్. క్వశ్చన్, బఖీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం గెలిచిన మొదటి భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ అభినవ్ బింద్రా. షూటింగ్ లో 2008 సంవత్సరంలో భారతదేశం నుంచి మొట్టమొదటి ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నమాట అభినవ్ బింద్రా 2008 ఒలింపిక్స్ లో. నెక్స్ట్ క్వశ్చన్, దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? దులీప్ ట్రోఫీ. ఇంపార్టెంట్ ఆన్సర్ క్రికెట్ సంబంధించింది, సి. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది? ఆన్సర్ డి విటమిన్ డి. విటమిన్ డి అందరికి తెలిసిందే విటమిన్. కాండ్లా వాటరేవు ఏ రాష్ట్రంలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి గుజరాత్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చింది ఎవరు? ఆన్సర్ బి బాలగంగాధర్ తిలక్ గారు. బాలగంగాధర్ తిలక్ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినాదం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి తీవ్రత ల్యూమినస్ ఇంటెన్సిటీ యొక్క ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి క్యాండిలా. క్యాండిలా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో టీ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? చూడండి, ఆన్సర్ బి అస్సాం. భారతదేశంలో టీ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదంటే అస్సాం. క్వశ్చన్, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 16న. ఆన్సర్ ఏ అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. అలానే రామచరితమానస్ రచయిత ఎవరు? రామచరితమానస్ ను ఎవరు రచించారు? చూడండి, ఆన్సర్ బి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది తులసిదాస్ గారు రచించారు. క్వశ్చన్, ఏ గ్రహం అతి తక్కువ సంవత్సర కాలాన్ని కలిగి ఉంటుంది? చూడండి, బుధుడు, మెర్క్యూరీ 88 రోజులు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రణాళిక సంఘం స్థానంలో ఏది ఏర్పాటు చేయబడింది? చూడండి, నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ ఏర్పాటు చేయబడింది ఎప్పుడంటే జనవరి 1, 2015లో ఇది ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కాల్షియం హైపోక్లోరైడ్ యొక్క సాధారణ నామం ఏమిటి? చూడండి, ఆన్సర్ సి బ్లీచింగ్ పౌడర్. కాల్షియం హైపోక్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ బి ఇందిరాగాంధీ. మొదటి మహిళ ఎవరంటే ఇందిరాగాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, మెదడులోని ఏ భాగం శరీర సమతుల్యతను నియంత్రిస్తుంది? ఆన్సర్ ఏ సెరిబెల్లం. సెరిబెల్ మహామస్తిష్కం అంటారు దీన్నే. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ బి కేరళలో జరిగింది సైలెంట్ వ్యాలీ ఉద్యమం. క్వశ్చన్, ఇండియన్ నేషనల్ ఆర్మీ INA ఎవరు స్థాపించారు? చూడండి, ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి రాస్ బిహారీ బోస్. రాస్ బిహారీ బోసు ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. అయితే నేతృత్వం వహించింది మాత్రం సుభాష్ చంద్రబోస్ అనమాట నేతృత్వం వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, అగ్నిమాపక యంత్రాల్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అనమాట ఏ వాయువును ఉపయోగిస్తారు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగిస్తారు. CO2ను ఉపయోగిస్తారు అగ్నిమాపక యంత్రాంగాల్లో, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో. నెక్స్ట్ క్వశ్చన్, పొంగనూరు అనేది ఏ జంతువు యొక్క జాతి? పొంగనూరు. ఆన్సర్ బి ఆవు యొక్క జాతి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓటు వేసే వయసును 21 నుండి 18 ఏళ్ళకు తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 21 నుంచి 18 తగ్గించిన రాజ్యాంగ సవరణ ఏది? చూడండి, ఆన్సర్ సి 61st అమెండ్మెంట్ యాక్ట్. 1989లో ఇది జరిగింది 61st అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్ ఆదిలాన్ షా కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ సి హాకీకి సంబంధించింది, సుల్తాన్ ఆదిలాన్ షా కప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము తుప్పు పట్టకుండా జింక్ తో పూసే ప్రక్రియను ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి గాల్వనైజేషన్. గాల్వనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహన వంశం స్థాపకుడు ఎవరు? శాతవాహన డైనాసిటీని ఎవరు స్థాపించారు? చూడండి, ఆన్సర్ బి శ్రీముఖుడు. శ్రీముఖ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాఫీ అత్యధికంగా పండించే రాష్ట్రం ఇది. కాఫీని అత్యధికంగా పండించే రాష్ట్రం ఇది. ఆన్సర్ బి కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, RTI కింద ఫిర్యాదు చేయడానికి గడువు ఎంత? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, 30 days. నెక్స్ట్ క్వశ్చన్, దాచిగామ్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి కాశ్మీర్ స్టేట్ హంగుల్ కి ప్రసిద్ధి దాచిగామ్ నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రహాన్ని లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అని పిలుస్తారు? ఆన్సర్ బి సాటర్న్ గ్రహాన్ని. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ పుస్తక రచయిత ఎవరు? అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్. ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క పూర్తి పేరు ఏమిటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాసిడ్ ప్రెజెంట్ ఇన్ టామరిన్. చింతపండులో ఉండే ఆమ్లం ఇది. చూడండి ఆన్సర్ టార్టారిక్ ఆమ్లం, టార్టారిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ మేరీ క్యూరీ, మేరీ క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, బులంద్ దర్వాజాను ఏ రాష్ట్ర విజయ జ్ఞాపకార్థం నిర్మించారు? చూడండి ఆన్సర్ బి, గుజరాత్ జ్ఞాపకార్థం. ఓకే, అక్బర్ దీన్ని నిర్మించాడు. అలానే తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మించారు ఆగ్రాలో. అలానే చార్మినార్ను మహమ్మద్ కూలీ కుతుబ్ షా నిర్మించారు హైదరాబాద్లో. అలానే ఎర్రకోటను షాజహాన్ నిర్మించారు ఢిల్లీలో. అలానే కుతుబ్ మినార్ వచ్చి కుతుబుద్దీన్ ఐబక్, ఇది కూడా ఢిల్లీలోనే. అలానే ఫతేపూర్ సిక్రీ అక్బర్ నిర్మించారు ఉత్తరప్రదేశ్లో. ఫతేపూర్ సిక్రీ ఇంపార్టెంట్ ఇది. విజయ్ స్తంభం రాణా కుంభా నిర్మించారు దీన్ని చిత్తోర్గఢ్లో, ఇది కూడా ఇంపార్టెంట్ నే. అలానే సాంచి స్తూపం వచ్చి అశోకుడు, అందరికి తెలిసిందే, మధ్యప్రదేశ్లో. అలానే బృహదేశ్వర ఆలయం మొదటి రాజరాజ చోళుడు, చూడండి ఇంపార్టెంట్ ఇది. బృహదేశ్వర ఆలయం మొదటి రాజరాజ చోళుడు తంజావూరులో. అలానే కోనార్క్ సూర్య దేవాలయం ఎవరు నిర్మించారంటే మొదటి నరసింహదేవుడు ఒడిస్సాలో నిర్మించాడు. నరసింహదేవ 1. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతుంది? పార్ట్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కందరయ్య మహాదేవ ఆలయం ఎక్కడుంది? ఆన్సర్ ఏ, ఖజురహోలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్ వెండి పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఒలింపిక్ లో వెండి పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ పివి సింధు, బ్యాడ్మింటన్ లో 2016 ఒలింపిక్స్ లో. అలానే ఏ వాయువును మార్చ్ గ్యాస్ అని పిలుస్తారు? మార్చ్ గ్యాస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూడండి బి, మీథేన్ ను మార్చ్ గ్యాస్ అని పిలుస్తారు, CH4 అనమాట. నాగర్హోల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మెగసెసే అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఏ, వినోబా భావే. నెక్స్ట్ క్వశ్చన్, మన సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? చూడండి ఆన్సర్ బి, శుక్రుడు వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, సంతాల్ తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఏ, 1855లో సంతాల్ తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏమిటి? విటమిన్ ఏ యొక్క కెమికల్ నేమ్ ఏమిటి? ఆన్సర్ ఏ, రెటినాల్. నెక్స్ట్ క్వశ్చన్, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? చూడండి ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఖిల్జీ వంశం స్థాపకుడు ఎవరు? ఖిల్జీ డైనాసిటీ స్థాపకుడు ఎవరు? చూడండి ఆన్సర్ బి, జలాలుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్, గాలి వేగాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? చూడండి ఆన్సర్ బి, అనిమోమీటర్ ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ధనరాజ్ పిల్లై ఏ క్రీడకు సంబంధించిన వారు? ఆన్సర్ సి, హాకీకి సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో వినాల మరియు సనాల గ్రంథిగా మిశ్రమ గ్రంథి పనిచేసేది ఏది? మిశ్రమ గ్రంథి అని దేని పిలుస్తారు? ప్యాంక్రీస్. క్లోమంను మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత? రిటైర్మెంట్ ఏజ్ ఎంత హైకోర్టు యొక్క న్యాయమూర్తి? చూడండి ఆన్సర్ బి, 62 సంవత్సరాలు. ఇంపార్టెంట్ క్వశ్చన్, 62 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజారాణి మరియు రోరర్ ఏ ప్రసిద్ధ జలపాతాల్లోని భాగాలు? రాజారాణి మరియు రోరర్, చూడండి ఆన్సర్ ఏ, జాగ్ ఫాల్స్, జాగ్ జలపాతంలోని ఇవి భాగాలు అనమాట, రాజారాణి మరియు రోరర్. క్వశ్చన్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం పుస్తక రచయిత ఎవరు? స్టీఫెన్ హాకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ఆన్సర్ సి, లివర్, కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, హార్న్బిల్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? హార్న్బిల్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చూడండి ఆన్సర్ బి, నాగాలాండ్ లో జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బంగారం యొక్క పరమాణు సంఖ్య ఎంత? చూడండి 79. ఓకే. క్వశ్చన్, గ్రామీ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ బి, పండిత్ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో రబ్బర్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఆన్సర్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ కు సన్షైన్ విటమిన్ అని కూడా
పిలుస్తారు? ఆన్సర్ సి విటమిన్ డి. విటమిన్ డిను సన్షైన్ విటమిన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఫాతిమా బీవి. ఫాతిమా బీవి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యామిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్, హ్యామిస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి లడక్ లో ఉంది. లడక్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పీడనం ప్రెజర్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి పాస్కల్. పాస్కల్. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలోని ఎర్రకోటను ఎవరు నిర్మించారు? హూ బిల్ట్ ద రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ? చూడండి, ఆన్సర్ బి షాజహాన్. నెక్స్ట్ క్వశ్చన్, యాపిల్స్ లో ఉండే ఆమ్లం ఏది? యాపిల్స్ లో ఉండే యాసిడ్ ఏది? ఆన్సర్ ఏ మాలిక్ యాసిడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, మాలిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరాండ్ లైన్ ఏ దేశాల మధ్య సరిహద్దు రేఖ? డ్యూరాండ్ లైన్ చూడండి, ఆన్సర్ బి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు రేఖ. ఓకే, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? చూడండి, ద ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇండియా. ఆన్సర్ లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్, బాక్సైట్ లో ఏ లోహం యొక్క ఖనిజం? బాక్సైట్ అనేది ఏ లోహం యొక్క ఖనిజం? చూడండి, ఆన్సర్ సి అల్యూమినియం యొక్క ఖనిజం అనమాట ఇది బాక్సైట్ అనేది. క్వశ్చన్, దీపా కర్మాకర్ ఏ క్రీడకు సంబంధించిన వారు? దీపా కర్మాకర్. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి జిమ్నాస్టిక్స్. జిమ్నాస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆర్టికల్ విద్యా హక్కు గురించి తెలుపుతుంది? రైట్ టు ఎడ్యుకేషన్. ఏ ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్ కోసం తెలుపుతుంది? విద్యా హక్కు కోసం. ఆన్సర్ బి ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A. నెక్స్ట్ క్వశ్చన్, ఘన పదార్థం నేరుగా వాయువుగా మారే ప్రక్రియను ఏమంటారు? చూడండి, ఇంపార్టెంట్, ఆన్సర్ సి సబ్లిమేషన్. ఉత్పన్నం అంటారు, సబ్లిమేషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ నుంచి వ్యక్తిగత ఒలింపిక్ మెడల్ గెలిచిన మొదటి మహిళ ఎవరు? చూడండి, కరణం మల్లేశ్వరి. కరణం మల్లేశ్వరి. నెక్స్ట్ క్వశ్చన్, మీనాక్షి అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ మదురైలో ఉంది. తమిళనాడు మదురైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఎసిటిలిన్, ఇథలిన్. ఓకే, ఎసిటిలిన్ మరియు ఇథలిన్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించింది ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? రాజ్యసభలో చూడండి, ఆన్సర్ బి 250 మెంబర్స్. ఓకే, 250 మంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మీయ సభ బ్రహ్మ సమాజం రాజారాం మోహన్ రాయ్ స్థాపించారు. 1928లో. ఆత్మీయ సభ 1915 మరియు బ్రహ్మ సమాజం వచ్చి 1928లో. అలానే ఆర్య సమాజం వచ్చి స్వామి దయానంద సరస్వతి 1975లో దీన్ని స్థాపించారు. అలానే రామకృష్ణ మిషన్ వచ్చి స్వామి వివేకానంద 1997లో దీన్ని స్థాపించారు. అలానే సత్యశోధక సమాజం జ్యోతిరావు పూలే 1973లో దీన్ని స్థాపించారు. అలానే థియోసాఫికల్ సొసైటీ మేడమ్స్ బ్లవట్సీ మరియు హెన్రీ వాల్కాట్ స్థాపించారు. అలానే అభినవ్ భారత్ చూడండి, ఇంపార్టెంట్, అభినవ్ భారత్ విడి సవర్కర్ స్థాపించారు 1904లో. అలానే హోమ్ రూల్ లీగ్ అనిబిసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్ 1916లో ప్రారంభించారు. అలానే స్వరాజ్ పార్టీ మోతీలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్ 1923లో దీన్ని స్థాపించారు. అలానే హరిజన్ సేవక్ సంఘ్ మహాత్మా గాంధీ స్థాపించారు. ఇంపార్టెంట్, ఇది హరిజన్ సేవక్ సంఘ్ 1932లో. అలానే ఫార్వర్డ్ బ్లాక్ వచ్చి సుభాష్ చంద్రబోస్ దీన్ని స్థాపించారు 1939లో. నెక్స్ట్ క్వశ్చన్, సత్రియ ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? చూడండి, ఆన్సర్ బి అస్సాం రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం సత్రియ. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డకట్టడానికి ఏ విటమిన్ సహాయపడుతుంది? రక్తం గడ్డకట్టడానికి బ్లడ్ క్లాటింగ్ కి చూడండి విటమిన్ కే. విటమిన్ కే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బుక్కర్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయురాలు ఎవరు? ఓకే, మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ అరుంధతి రాయ్. ఆన్సర్ బి అరుంధతి రాయ్. చూడండి, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకానికి ఈమెకు ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, బందిపూర్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? బందిపూర్ నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? చూడండి, ఆన్సర్ బి టైగర్ సిద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా యొక్క రసాయన నామం ఏమిటి? చూడండి, ఆన్సర్ బి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH2. నెక్స్ట్ క్వశ్చన్, జైన మతంలో చివరి తీర్థంకరుడు ఎవరు? జైన మతంలో. ఆన్సర్ సి మహావీరుడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే, TB డే. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ ఏ మార్చ్ 24న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సౌర వికిరణాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? సోలార్ రేడియేషన్ ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? చూడండి, ఫైర్ హీలియోమీటర్. హైదరాబాద్ లోని చార్మినార్ ను ఎవరు నిర్మించారు? ఆన్సర్ బి కులీ కుతుబ్ షా. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంట్ లో శూన్యకాలం 0 అవర్ ఏ సమయంలో ప్రారంభమవుతుంది? చూడండి, ఆన్సర్ సి మధ్యాహ్నం 12 గంటలకు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ భాగం పౌరసత్వం గురించి తెలుపుతుంది? సిటిజన్షిప్ కోసం తెలుపుతుంది? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోని ఏ భాగం? చూడండి, పార్ట్ 2 ఆర్టికల్ 5 to 11 అనేది సిటిజన్షిప్ కోసం
తెలుపుతుంది. ఆర్టికల్ 5 to 11 ఇంపార్టెంట్. ఇది హల్దిఘాటి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? బ్యాటిల్ ఆఫ్ హల్దిఘాటి. చూడండి 1576లో హల్దిఘాటి యుద్ధం అనేది జరిగింది. అక్బర్ మరియు మహారాణా ప్రతాప్కి. అక్బర్ మరియు మహారాణా ప్రతాప్కి. క్వశ్చన్, మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది? మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది? ఆన్సర్ బి జూపిటర్, బృహస్పతి. అలానే బాక్సైట్ ఏ లోహం యొక్క ప్రధాన ఖనిజం? బాక్సైట్ అనేది ఆన్సర్ సి అల్యూమినియం. అల్యూమినియం యొక్క ప్రధాన ఖనిజం. ఒలింపిక్ లో వెండి పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? పివి సింధు, రియో ఒలింపిక్స్ 2016లో. నెక్స్ట్ క్వశ్చన్, గిద్ద ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? ఆన్సర్ బి పంజాబ్ చెందిన జానపద నృత్యం. క్వశ్చన్, విటమిన్ ఇ యొక్క రసాయన నామం ఏమిటి? చూడండి ఆన్సర్ సి టోకోఫెరాల్. టోకోఫెరాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దు గురించి తెలుపుతుంది? బిరుదుల రద్దు గురించి. ఓకే, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఆర్టికల్ 18. ఆర్టికల్ 18. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిరి యంత్రాన్ని, స్ట్రీమ్ ఇంజిన్ ని ఎవరు కనుక్కున్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆవిరి యంత్రాన్ని ఎవరు కనుక్కున్నారు? ఆన్సర్ ఏ జేమ్స్ వాట్. జేమ్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చన్, సుల్తాన్పూర్ బర్డ్ సెంచరీ. సుల్తాన్పూర్ బర్డ్ సెంచరీ ఎక్కడ ఉంది? ఏ రాష్ట్రంలో ఉంది? సుల్తాన్పూర్ పక్షుల సంరక్షణ కేంద్రం. ఆన్సర్ బి హర్యానాలో ఉంది. హర్యానాలో. భారతదేశంలోని ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్ ఎవరు? చూడండి ఆన్సర్ ఏ సరోజిని నాయుడు. సరోజిని నాయుడు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ని. చూడండి బారోమీటర్. బారోమీటర్ ని ప్రయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మధుబని ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద చిత్రకళ? పెయింటింగ్. ఓకే, మధుబని పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ సి బీహార్ రాష్ట్రానికి చెందింది మధుబని పెయింటింగ్. అలానే బలం, ఫోర్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి న్యూటన్. అలానే మధుబని పెయింటింగ్ వచ్చి బీహార్ రాష్ట్రానికి చెందింది. అలానే కలంకారీ వచ్చి ఆంధ్రప్రదేశ్కి చెందింది. అలానే వర్లి అనేది మహారాష్ట్ర యొక్క పెయింటింగ్ అనమాట. అలానే పట్టచిత్ర ఒడిస్సా రాష్ట్రం యొక్క పెయింటింగ్. అలానే ఫాడ్ అనేది రాజస్థాన్కి చెందిన పెయింటింగ్. అలానే గోండ్ అనేది మధ్యప్రదేశ్కి చెందిన పెయింటింగ్. అలానే చెరియల్ అనేది తెలంగాణకు చెందిన పెయింటింగ్ అనమాట. తంజావూర్ అనేది తమిళనాడుకు చెందిన పెయింటింగ్. కాంగ్రా హిమాచల్ ప్రదేశ్. కాళీఘాట్ పశ్చిమ బెంగాల్. అలానే బసోహిలి అనేది జమ్మూ కాశ్మీర్కి చెందిన పెయింటింగ్. అలానే పిచాయ్ అనేది రాజస్థాన్కి చెందిన పెయింటింగ్. అలానే అజంతా కేవ్ పెయింటింగ్స్ వచ్చి మహారాష్ట్రకి చెందినవి. నెక్స్ట్ క్వశ్చన్, అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతున్న కాలువ ఏది? ఆన్సర్ బి పనామా కాలువ. ఇంపార్టెంట్ క్వశ్చన్, పనామా కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ. దాదాబాయ్ నవరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ బి తమిళనాడుకు చెందిన శాస్త్రీయ నృత్యం. అలానే ఆంధ్రప్రదేశ్ వచ్చి కూచిపూడి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడులో జ్ఞాపక శక్తి మరియు తెలివితేటలకు కేంద్రం ఏది? చూడండి సెరిబ్రమ్. ఆన్సర్ బి సెరిబ్రమ్. నెక్స్ట్ క్వశ్చన్, పెరియార్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? పెరియార్ నేషనల్ పార్క్. చూడండి ఆన్సర్ సి కేరళ రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఏ అభినవ్ బింద్రా షూటింగ్ లో. నెక్స్ట్ క్వశ్చన్, సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? సంతోష్ ట్రోఫీ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? ఆన్సర్ సి ఫుట్బాల్ కు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ ను ఆస్బారిక్ ఆమ్లం అని పిలుస్తారు? చూడండి విటమిన్ సి ను ఆస్బారిక్ ఆమ్లం అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మరుంగా పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి గోవాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బి డబ్ల్యూసి బెనర్జీ. డబ్ల్యూసి బెనర్జీ. 1885లో ఇంపార్టెంట్ డేటా చూద్దాం. కాండ్లా పోర్ట్ అనేది గుజరాత్ లో ఉంది. ముంబైలో ఉంది మహారాష్ట్ర. అలానే ముంబై పోర్ట్ వచ్చి మహారాష్ట్ర. అలానే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ వచ్చి మహారాష్ట్ర. అలానే మరుంగా పోర్ట్ వచ్చి గోవా. న్యూ మంగళూరు వచ్చి కర్ణాటక. కొచ్చి కేరళ. ట్యూటికోరన్ వచ్చి తమిళనాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చెన్నై పోర్ట్ తమిళనాడు. ఎన్నోర్ తమిళనాడు. అలానే విశాఖపట్నం వచ్చి ఆంధ్రప్రదేశ్. పారాదీప్ ఒడిస్సా. కోల్కతా లేదా హల్దియా పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, లెన్స్ సామర్థ్యాన్ని, పవర్ ఆఫ్ లెన్స్ ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్సర్ సి డయాప్టర్ లో కొలుస్తారు. డయాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు సుగంధ ద్రవ్యాల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? చూడండి ఆన్సర్ బి కేరళ అని పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల కోట అని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? చూడండి ఆన్సర్ ఏ ఏప్రిల్ 7న. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. అలానే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రచించారు? ద డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఆన్సర్ బి జవహర్లాల్ నెహ్రూ.
ప్రాచీన మరియు మధ్యయుగ పుస్తకాలు, యాన్షియన్ మరియు మిడివల్ బుక్స్ ఒకసారి చూద్దాం. అర్థశాస్త్రం వచ్చి కౌటిల్యుడు రచించాడు. అలానే ఇండికా అనేది మెగస్థనీస్ రచించాడు. అలానే హర్షచరిత అనేది భానుభట్టుడు రచించాడు. అలానే రాజతరంగిణి వచ్చి కలహనుడు రచించాడు. అలానే ముద్ర రాక్షసం వచ్చి విశాఖదత్తుడు రచించాడు. అలానే మేఘదూతం కాళిదాస్ రచించాడు. అలానే పంచతంత్రం వచ్చి విష్ణు శర్మ రచించాడు. అలానే బాబర్ నామా వచ్చి బాబర్ రచించాడు. అలానే అక్బర్ నామా వచ్చి అబుల్ ఫజల్ రచించాడు. అలానే కితాబ్ ఉల్ హింద్ వచ్చి అల్ బెరూని రచించాడు. అంటే స్వాతంత్ర ఉద్యమ కాలం నాటి పుస్తకాలు ఒకసారి చూద్దాం. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఎవరు రచించారంటే మహాత్మా గాంధీ. ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అలానే ద డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ రచించారు. అలానే అన్హ్యాపీ ఇండియా వచ్చి లాలా లజపత్ రాయ్ రచించారు. అలానే ఇండియా విన్స్ ఫ్రీడమ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. అలానే గీత రహస్య బాలగంగాధర్ తిలక్ రచించారు. అలానే ఆనంద్ మఠ్ వచ్చి బంకిం చంద్ర చటర్జీ రచించారు. అలానే గీతాంజలి వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. అలానే సత్యార్థ ప్రకాశ్ వచ్చి స్వామి దయానంద సరస్వతి. ఓకే, సత్యార్థ ప్రకాశ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారంటే స్వామి దయానంద సరస్వతి. అలానే ద బ్రోకెన్ వింగ్ సరోజినీ నాయుడు రచించారు. అలానే అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించారు. థామస్ ఆటోబయోగ్రఫీస్ చూడండి. వింగ్స్ ఆఫ్ ఫైర్ ఏపీజే అబ్దుల్ కలాం. అలానే ప్లేయింగ్ ఇట్ మై వే సచిన్ టెండూల్కర్ అనమాట. అలానే ద రేస్ ఆఫ్ మై లైఫ్ మిల్కా సింగ్ రచించారు. అలానే అన్బ్రేకబుల్ వచ్చి మ్యారీ కోమ్ రచించారు. అలానే బికమింగ్ మిచెల్ ఒబామా రచించారు. అలానే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ నెల్సన్ మండేలా రచించారు. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. సౌర కుటుంబంలో సహజ ఉపగ్రహం లేని గ్రహం ఏది? ఆన్సర్ ఏ వీనస్ మరియు మెర్క్యూరీ. ఓకే, వీనస్ మరియు మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుడిగా ఉండటానికి కనీస వయసు ఎంత? మినిమం ఏజ్ ఆఫ్ ద మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ చూడండి. ఆన్సర్ సి 30 years అనమాట. 30 years. నెక్స్ట్ క్వశ్చన్, బేకింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? బేకింగ్ సోడా కెమికల్ నేము ఏమిటి? ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. NaHCO3 సోడియం బైకార్బోనేట్. నెక్స్ట్ క్వశ్చన్, దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఏ దేవికా రాణి. క్వశ్చన్, మానవ శరీరంలో పైత్యరసం బైల్ జ్యూస్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి లివర్ లో ఉత్పత్తి అవుతుంది. కానీ ఇది గాల్ బ్లాడర్ లో నిల్వ చేయబడుతుంది. ఓకే, ఎక్కడ నిల్వ చేయబడుతుంది అంటే గాల్ బ్లాడర్ లో నిల్వ చేయబడుతుంది, లివర్ లో ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చిప్కో మూమెంట్ దేనికి సంబంధించింది? చిప్కో ఉద్యమము చూడండి. ఇది కన్జర్వేషన్ ఆఫ్ ట్రీస్ అనమాట. చెట్ల సంరక్షణ కోసం సంబంధించింది చిప్కో మూమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు ఎవరు? ఆజాద్ హింద్ ఫౌజ్. ఆన్సర్ డి మోహన్ సింగ్. చూడండి, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు ఎవరంటే ఆన్సర్ డి మోహన్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే వాయువు ఏది? ఆన్సర్ రేడాన్. నెక్స్ట్ క్వశ్చన్, పష్మీనా ఉన్ని ఏ జంతువు నుండి లభిస్తుంది? పష్మీనా ఉన్ని. ఆన్సర్ బి మేక. ఓకే, కాశ్మీర్ మేక నుండి ఈ ఉన్ని అనేది లభిస్తుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి 73వ సవరణ, 73వ అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? డేవిస్ కప్ చూడండి. ఆన్సర్ సి లాన్ టెన్నిస్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇనుము మీద జింక్ పొత్తు పూసే ప్రక్రియను ఏమంటారు? చూడండి, ఆన్సర్ బి గాల్వనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 వేర్వేరు రంగాల్లో నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ ఏ మ్యారీ క్యూరీ, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి కేరళలో ఉంది. క్వశ్చన్, భారత పునర్జీవన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి రాజారాం మోహన్ రాయ్. క్వశ్చన్, మానవ రక్తపు pH విలువ ఎంత? ఇంపార్టెంట్ క్వశ్చన్, రక్తపు pH విలువ ఎంత? ఆన్సర్ సి 7.4 సుమారుగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆన్సర్ బి K2 గాడ్విన్ ఆస్టిన్. చూడండి, ప్రస్తుతం ఇది POKలో ఉంది. పూర్తి భారత భూభాగంలో అయితే కాంచన్జంగా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వందే మాత్రం ను మొదటిసారి ఏ కాంగ్రెస్ సమావేశంలో పాడారు? ఆన్సర్ బి కలకత్తా సమావేశంలో పాడారు 1896లో. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ మొదటి మహిళా స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఏ మీరా కుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ ను పైలోక్వినోన్ అని పిలుస్తారు? ఆన్సర్ సి విటమిన్ కే. నందాదేవి నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ఆన్సర్ బి ఉత్తరాఖండ్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కుల చివరి గురువు ఎవరు? ఆన్సర్ సి గురి గోబింద్ సింగ్. ఏ ఆర్టికల్ ఉమ్మడి పౌర స్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 44. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏ రాజ్యాంగం ఏ ఆర్టికల్ తెలుపుతుందంటే ఆర్టికల్ 44. అలానే స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? చూడండి, ఆన్సర్ లార్డ్ మౌంట్ బేటన్. మొదటి భారతీయ గవర్నర్ జనరల్ అయితే రాజగోపాలాచారి.
నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చూడండి ఆన్సర్ బి ఆస్ట్రేలియా. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏ దేశంలో ఉందంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా దేశంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వనస్పతి నెయ్యి తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు? ఓకే, ఆన్సర్ బి హైడ్రోజన్ ఉపయోగిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైడ్రోజన్ను వనస్పతి నెయ్యి తయారీలో ఉపయోగిస్తారు. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి సిక్కిం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ బుక్కర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ బి అరుంధతి రాయ్. అరుంధతి రాయ్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ రక్త సమూహాన్ని విశ్వగ్రహీత అని పిలుస్తారు? ఆన్సర్ ఏబి పాజిటివ్. ఏబి పాజిటివ్. నెక్స్ట్ క్వశ్చన్ మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలను ఏ రాజవంశీయులు నిర్మించారు? ఏ రాజవంశీయులు నిర్మించారు? చూడండి ఆన్సర్ బి రాష్ట్రకూట్లు. రాష్ట్రకూటాస్. క్వశ్చన్ భూ ఉపరితలం నుండి పలాయన వేగం ఎస్కేప్ వెలాసిటీ ఎంత? 11.2 km/s. నెక్స్ట్ క్వశ్చన్ ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పుస్తక రచయిత ఎవరు? ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పుస్తక రచయిత ఆన్సర్ ఏ అమర్త్య సేన్. అమర్త్య సేన్. అలానే అరుంధతి రాయ్ రాసిన ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ బుక్కర్ గెలిచిన మొదటి భారతీయ మహిళ అరుంధతి రాయ్. ఓకే, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అలానే కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్. అలానే గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్ అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ గెలిచిన మొదటి హిందీ నవల. ఓకే, 2022లో గీతాంజలి శ్రీ టాంబ్ ఆఫ్ శాండ్. అలానే ప్లేయింగ్ ఇట్ విత్ మై వే సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ. అలానే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మిల్కా సింగ్ యొక్క ఆత్మకథ. అలానే ఏస్ అగెనిస్ట్ ఆడ్స్ సానియా మిర్జా యొక్క ఆత్మకథ. అన్బ్రేకబుల్ అనేది మ్యారీ కామ్ యొక్క ఆత్మకథ. మ్యారీ కామ్ యొక్క. అలానే బిలీవ్ అనేది సురేష్ రైనా. అలానే షార్ట్ హిస్టరీ అభినవ్ బింద్రా. నెక్స్ట్ క్వశ్చన్ సిడరైట్ ఏ లోహం యొక్క ఖనిజం? సిడరైట్. చూడండి ఆన్సర్ బి ఐరన్ యొక్క ఖనిజం. అలానే భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆర్థిక సంఘం ఫైనాన్షియల్ కమిషన్ గురించి తెలుపుతుంది? ఆర్టికల్ 280. ఆర్టికల్ బి ఆర్టికల్ 280. అత్యవసర పరిస్థితిలో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ చూడండి ఆర్టికల్ 352 జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ. అలానే ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ లేదా స్టేట్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 356. అలానే ఆర్టికల్ 360 వచ్చి ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఆర్టికల్ 352 వచ్చి నేషనల్ ఎమర్జెన్సీ. అలానే ఆర్టికల్ 360 వచ్చి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. 356 వచ్చి రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్స్ రూల్ లేదా స్టేట్ ఎమర్జెన్సీ. అలానే ఆర్టికల్ 280 వచ్చి ఫైనాన్షియల్ కమిషన్ కోసం తెలుపుతుంది ఆర్థిక సంఘం కోసం. అలానే ఆర్టికల్ 300A వచ్చి ఆస్తి హక్కు. ఇప్పుడు ఇది చట్టబద్ధమైన హక్కు అనమాట, రైట్ టు ప్రాపర్టీ. ఓకే, అలానే ఆర్టికల్ 324 వచ్చి ఎన్నికల కమిషన్ కోసం సంబంధించింది ఆర్టికల్ 324. అలానే ఆర్టికల్ 368 వచ్చి రాజ్యాంగ సవరణ చేసే పార్లమెంట్ అధికారం పవర్ ఆఫ్ పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 అనేది తెలుపుతుంది. మాల్గుడి డేస్ రచయిత ఎవరు? మాల్గుడి డేస్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఏ ఆర్కే నారాయణన్. ఆర్కే నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్ డంపింగ్ ఈజ్ ఎన్ టర్మ్ అసోసియేటెడ్ విత్. డంపింగ్ అనే పదం దేనికి సంబంధించింది? ఆన్సర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించింది డంపింగ్ అనే పదం. దంత వైద్యులు దంతాలను పెద్దగా చూడటానికి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ పుటాకర దర్పణం. అలానే రౌఫ్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క జానపద నృత్యం? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ బి జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానంలో మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? చూడండి ఆన్సర్ ఏ రోసలిన్ హిగిన్స్. రోసలిన్ హిగిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ మంటలను ఆర్పడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? చూడండి ఆన్సర్ సి కార్బన్ డైఆక్సైడ్ CO2ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ తొడ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? తొడ తెగ. చూడండి ఆన్సర్ బి తమిళనాడులో కనిపిస్తుంది నీలగిరి కొండలో. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు లేదా భారతీయురాలు ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి భాను అత్య. భాను అత్య. సినిమా గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగంలో ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్ శూన్యం ద్వారా ఉష్ణ ప్రసారం జరిగే ప్రక్రియను ఏమంటారు? రేడియేషన్. ఆన్సర్ సి రేడియేషన్ వికిరణం. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ ఓడరేవును ఓడరేవుల ఆభరణం ఓడరేవుల ఆభరణం అని పిలుస్తారు? ఆన్సర్ బి విశాఖపట్నం. విశాఖపట్నం. క్వశ్చన్ వేదాలకు తరలిపోండి వేదాలకు తరలిపోండి అని పిలుపునిచ్చినది ఎవరు? గో బ్యాక్ టు వేదాస్. దయానంద సరస్వతి. ఆన్సర్ బి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది? తూర్పు నుండి పడమరకు రిటర్న్ అనమాట. తూర్పు నుండి పడమరకు. ఆన్సర్ వీనస్ గ్రహం మరియు యురేనస్ కూడా. యురేనస్ మరియు యురేనస్. నెక్స్ట్ క్వశ్చన్ అయస్కాంత అభివాహం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి వెబర్. నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మొదటి మహిళ ఎవరు? నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న ఆన్సర్ బి బెర్త్వాన్ సట్నర్. బెర్త్వాన్ సట్నర్. నెక్స్ట్ క్వశ్చన్ దోద్వా నేషనల్ పార్క్ దోద్వా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్లో ఉంది దోద్వా నేషనల్ పార్క్. నెక్స్ట్ క్వశ్చన్ అక్బర్నామా రచయిత ఎవరు? అబుల్ ఫజల్. అక్బర్నామా రచయిత వచ్చి అబుల్ ఫజల్.
నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీ రాజ్ వ్యవస్థను మొదటగా అమలు చేసిన రాష్ట్రం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, రాజస్థాన్ మొట్టమొదటిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేసింది. ఇన్ఫర్మేషన్ చూద్దాం. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో, ఎక్కడంటే నాగౌర్ జిల్లాలో దీన్ని ప్రారంభించారు. రెండవ రాష్ట్రం వచ్చి ఆంధ్రప్రదేశ్. రాజ్యాంగంలోని 73వ సవరణ పంచాయతీ రాజ్ వ్యవస్థను సంబంధించింది. 73వ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. చూడండి, అలా డిస్కస్ చేసాం. లార్డ్ రిప్పన్. చూడండి, 1982లో స్థానిక సంబంధించి కీలకమైన తీర్పు చేయడం వల్ల ఈయనకి పేరు వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జనాభా గణన సెన్సస్ 1881లో ఈయన కాలంలోనే జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి అధికారిక జనాభా గణన సెన్సస్ 1881లో ఈయన కాలంలోనే జరిగింది, లార్డ్ రిప్పన్ కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఏ హార్మోన్ పోరాట లేదా పలాయన అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, అడ్రినలిన్. అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అడ్రినలిన్ ప్లేస్ వచ్చి ఇక్కడ ఉంటుంది. ఓకే, మూత్రపిండాల పైన ఉంటుంది అడ్రినల్ గ్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. అలానే పూర్తి చేసిన మాత్రం ఇల్టుట్మిష్. క్వశ్చన్, వైశాల్యం పరంగా భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? వైశాల్యం పరంగా చూడండి, ఆన్సర్ బి, గోవా. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు స్వర్ణ విప్లవం దేనికి సంబంధించింది? ఆన్సర్ బి, హార్టికల్చర్ అండ్ హనీ. తోట పని మరియు తేనెకి సంబంధించింది గోల్డెన్ రెవల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ జీర్ణాశయపు స్టమక్ pH విలువ సుమారు ఎంత ఉంటుంది? చూడండి, HCl ఆమ్లం ఉండటం వల్ల 1.5 నుంచి 3.5 వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుస్తీలో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ బి, సాక్షి మాలిక్. 2016 బ్రాంజ్ మెడల్. 2016 ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతకు చెందిన ఓడరేవు నగరం లోథల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి, గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే ప్రధాన వాయువు ఏది? ఓజోన్ లేయర్ క్షీణించిపోవడానికి ప్రధాన కారణమయ్యే వాయువు ఏది? క్లోరోఫ్లోరో కార్బన్స్, CFCS. నెక్స్ట్ క్వశ్చన్, నందాదేవి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? MS స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, పక్షుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? ఆర్నిథాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా GST ప్రవేశపెట్టబడింది? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? ఇంపార్టెంట్ క్వశ్చన్. 101వ అమెండ్మెంట్ ద్వారా. కొన్ని ఇంపార్టెంట్ సవరణలు చూద్దాం. 42వ సవరణ 42nd అమెండ్మెంట్ వచ్చి 1976. దీన్ని మినీ రాజ్యాంగం, మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఓకే, ప్రవేశికలో ప్రియంబుల్ సామ్యవాద మరియు లౌకిక మరియు సమగ్రత, సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాన్ని చేర్చారు. ప్రాథమిక విధులను, ఫండమెంటల్ డ్యూటీస్ను చేర్చారు. అలాగే 44వ సవరణ వచ్చి ఆస్తి హక్కును, రైట్ టు ప్రాపర్టీ, ప్రాథమిక హక్కుల నుండి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చారు. ఓకే, అలానే 61వ సవరణ వచ్చి ఓటు వేసే వయసును 21,000 నుండి 18 ఏళ్లకు తగ్గించారు 1989లో. అలానే 73వ సవరణ 73rd అమెండ్మెంట్ వచ్చి పంచాయతీ రాజ్ వ్యవస్థను రాజ్యాంగ హోదా కల్పించబడింది జరిగింది. అలానే 86వ సవరణ వచ్చి 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా ఆర్టికల్ 21A మార్చారు. అలానే 101వ సవరణ వస్తు సేవల పన్ను GST అమలు చేశారు. 101వ సవరణ. అలానే 103వ సవరణ వచ్చి EWS ఎకనామికలీ వీక్ షెడ్యూల్ అనమాట. EWS రిజర్వేషన్లో 10% అనేది ఇచ్చారు. 103వ సవరణ. అలానే 106వ సవరణ వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ అధినియం. లోక్సభ మరియు అసెంబ్లీలో మహిళకు 33% సీట్లు అనేది కల్పించాలి. ఈ క్వశ్చన్, భారతదేశంలో హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఏ, అని బెసెంట్ మరియు బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై అత్యంత లోతైన ప్రాంతం ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, మరియానా ట్రెంచ్. పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, స్కర్వీ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది? ఆన్సర్ బి, విటమిన్ సి వల్ల వస్తుంది. విద్యుత్ నిరోధకం రెసిస్టెన్స్ యొక్క SI ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి, ఓం అనమాట. రెసిస్టెన్స్ యొక్క ప్రమాణం ఓమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బి, బాబర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లోని చార్మినార్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఆన్సర్ ఏ, 1591లో చార్మినార్ అనేది నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో యూరియా చక్రం ఏ అవయవంలో జరుగుతుంది? ఆన్సర్ బి, కాలేయంలో జరుగుతుంది, లివర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులు అనే అంశాన్ని ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నామో? ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఆన్సర్ బి, అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆన్సర్ బి, సుకుమార్ సేన్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ఏ పొరలో ఐనోస్ఫియర్ ఉంటుంది? చూడండి, ఆన్సర్ సి, థెర్మో ఆవరణం.
చూడండి ట్రోపోస్పియర్ లెంత్ వచ్చి 0 నుండి 10 కిలోమీటర్స్. అలానే సెకండ్ స్ట్రాటోస్పియర్, ఓకే, దీని లెంత్ వచ్చి 10 నుండి రేంజ్ వచ్చి 10 నుంచి 30 కిలోమీటర్లు. అలానే మెస్నోస్పియర్ మూడోది, దీని రేంజ్ వచ్చి 30 నుండి 50 కిలోమీటర్లు. అలానే థెర్మోస్పియర్ 50 నుండి 400 కిలోమీటర్లు థెర్మోస్పియర్. అలానే ఎక్సోస్పియర్ 400 కిలోమీటర్లు దాటినవన్నీ ఎక్స్పోస్పియర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, బొకారో స్టీల్ ప్లాంట్ ఏ దేశ సహాయంతో స్థాపించబడింది? ఆన్సర్ సి, రష్యాతో స్థాపించబడింది. వాషింగ్ సోడా యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి, సోడియం కార్బోనేట్ Na2CO3. నెక్స్ట్ క్వశ్చన్, లిట్టన్ ఏ సంవత్సరంలో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ను ఆమోదించారు? చూడండి, వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది లార్డ్ లిట్టన్ ఏ సంవత్సరంలో దీన్ని ఆమోదించారు? 1878లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, 1878లో. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రప్రభ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? చంద్రప్రభ. ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక ఉష్ణోగ్రతలను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? చూడండి, హై టెంపరేచర్ కొలవడానికి. ఆన్సర్ బి, పైరోమీటర్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ? ఐక్యరాజ్య సాధారణ సభకు మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ ఏ, విజయలక్ష్మి పండిత్. చూడండి, కొంచెం ఇంపార్టెంట్ డేటా చూద్దాం. అల్టిమీటర్ విమానంలో ఎత్తు కొలిచేందుకు ఉపయోగిస్తారు అనమాట. అల్టిమీటర్. అలానే అమ్మీటర్ వచ్చి విద్యుత్ ప్రవాహాన్ని, ఎలక్ట్రిక్ కరెంట్ ని కొలిచేందుకు ఉపయోగిస్తారు. అలానే అనిమోమీటర్ వచ్చి గాలి వేగాన్ని మరియు దిశను కొలిచేందుకు ఉపయోగిస్తారు. మెజర్ వైండ్ స్పీడ్ అండ్ డైరెక్షన్. అలానే బారోమీటర్ వాతావరణ పీడనాన్ని, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ని కొలవడానికి ఉపయోగిస్తారు బారోమీటర్ ను. అలానే హైగ్రోమీటర్ గాలిలోని తేమను, హ్యూమిడిటీని కొలిచేందుకు ఉపయోగిస్తారు. ఇది హైగ్రోమీటర్ ను. అలానే పైరోమీటర్ వచ్చి అత్యధిక ఉష్ణోగ్రతను కొలిచేందుకు ఉపయోగిస్తారు. మెజర్స్ వెరీ హై టెంపరేచర్స్ అనమాట. అలానే సిస్మోగ్రాఫ్ చూడండి, భూకంప తీవ్రతను కొలిచేందుకు ఉపయోగిస్తారు. ఇంపార్టెంట్ చూడండి, ఇది సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను కొలిచేందుకు ఉపయోగిస్తారు. మెజర్ ఆఫ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ చూడండి, సిస్మోగ్రాఫ్ ని ఉపయోగిస్తారు. అలానే హైడ్రోమీటర్ ద్రవాల సాంద్రతను, డెన్సిటీ ఆఫ్ లిక్విడ్స్ ను కొలవడానికి ఉపయోగిస్తారు హైడ్రోమీటర్. అలానే లాక్టోమీటర్ వచ్చి పాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో లేదో పరీక్షించడానికి, టు చెక్ ద ప్యూరిటీ ఆఫ్ మిల్క్ అనమాట, లాక్టోమీటర్ ను ఉపయోగిస్తారు. అలానే పాథోమీటర్ సముద్రంలోని లోతును కొలవడానికి, యూజ్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద ఓషన్, పాథోమీటర్ ను ఉపయోగిస్తారు. అలానే స్పిగ్మోమానోమీటర్, ఇది ఇంపార్టెంట్. ఇది స్పిగ్మోమానోమీటర్ వచ్చి బ్లడ్ ప్రెషర్ ను, రక్తపోటును కొలవడానికి ఉపయోగిస్తారు. అలానే స్టెథోస్కోప్ వచ్చి గుండె మరియు ఊపిరితిత్తుల శబ్దాలు వినడానికి, ఓకే, స్టెథోస్కోప్ ను. అలానే గాల్వనోమీటర్ వచ్చి స్వల్ప విద్యుత్ ప్రవాహాలను గుర్తించడానికి, గాల్వనోమీటర్. అలానే సోనార్ వచ్చి నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తించడానికి, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. సోనార్ ఫుల్ ఫామ్ వచ్చి సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, నీటి అడుగున ఉన్న వస్తువులను గుర్తించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, కృత్రిమ గుండెలో, ఆర్టిఫిషియల్ హార్ట్ లో శక్తి వనరుగా ఏ వాయువు లేదా మూలకాన్ని ఉపయోగిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ సి, ప్లూటోనియం 238. అలానే నెక్స్ట్ క్వశ్చన్, సూయజ్ కాలువ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? సూయజ్ కెనాల్ అనేది ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? ఆన్సర్ బి, మెడిటేరియన్ సీ మరియు రెడ్ సీ, మధ్య సముద్రం మరియు ఎర్ర సముద్రాన్ని కలుపుతుంది సూయజ్ కెనాల్. నెక్స్ట్ క్వశ్చన్, మెగసెసే అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ, మదర్ తెరిసా. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిపై దోషారోపణ, ఇంపీచ్మెంట్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్? రాష్ట్రపతిపై దోషారోపణ. చూడండి, ఆన్సర్ బి, ఆర్టికల్ 61 తెలుపుతుంది. ఆర్టికల్ 61. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం గురించి తెలియజేస్తుంది? చూడండి, కార్యనిర్వహణ శాఖ నుండి, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్, ఓకే, కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ వ్యవస్థను వేరు చేయడం గురించి తెలుపుతుంది. ఆన్సర్ సి, ఆర్టికల్ 50. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ప్రసిద్ధి పర్వత శిఖరమైన దేనికి నేపాల్లో సాగర్మాత అని పేరు? ఓకే, సాగర్మాత అని పిలుస్తారు. ఓకే, చూడండి, ఆన్సర్ మౌంట్ ఎవరెస్ట్. ఆన్సర్ సి, మౌంట్ ఎవరెస్ట్. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగర్మాత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బానిస వంశాన్ని, స్లేవ్ డైనస్టీ లేదా మామ్లుక్ డైనస్టీ స్థాపించింది ఎవరు? చూడండి, ఆన్సర్ బి, కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఆన్సర్ బి, సహారా ఎడారి. భారతదేశంలో వచ్చి థార్ ఎడారి, ఓకే, థార్ డెజర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్మరసం యొక్క pH విలువ సుమారు ఎంత ఉంటుంది? చూడండి, ఆన్సర్ ఏ, 2.2 నుంచి 2.4 మధ్యలో ఉంటుంది. ఇది చూడండి, ఇది ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అలానే జల్లికట్టు ఆట ఏ రాష్ట్రానికి సంబంధించింది? అందరికీ తెలిసిందే. ఆన్సర్ బి, తమిళనాడు యొక్క ఫేమస్ గేమ్ అనమాట ఇది.
జల్లికట్టు. క్వశ్చన్, బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ బి, వార్న్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి క్లోమం ఏ హార్మోన్ విడుదల చేస్తుంది? ప్యాంక్రీస్ కంట్రోల్ బ్లడ్ షుగర్ టు రిలీజ్డ్ హార్మోన్. విచ్ హార్మోన్? చూడండి, ఏ హార్మోన్ అంటే ఆన్సర్ బి, ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది చక్కెర స్థాయిని, గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడానికి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఇన్సులిన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ రష్యా? చూడండి, కరెన్సీ ఎప్పుడైనా ఎగ్జామ్ లో రీసెంట్ గా వార్తలు నిలిచిన దేశాలపైన కరెన్సీ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, సో అవి మీరు గుర్తుపెట్టుకోండి. రష్యా కరెన్సీ వచ్చి రూబెల్. నెక్స్ట్ క్వశ్చన్, కన్నీటి వాయువు టియర్ గ్యాస్ యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి, ఆల్ఫా క్లోరో ఎస్టోపెన్. ఓకే, అశోక చక్రవర్తి పాలనలో ఏ బౌద్ధ సంగీతి కౌన్సిల్ నిర్వహించబడింది? ఓకే, బుద్ధిస్ట్ కౌన్సిల్ నిర్వహించబడింది అశోకన్ టైంలో. చూడండి, ఆన్సర్ సి, మూడవ కౌన్సిల్ అనేది నిర్వహించబడింది అశోకన్ టైంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత అశాంతి పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి, బాల్ గంగాధర్ తిలక్. అలానే చూడండి, కొందరు ప్రముఖుల యొక్క నినాదాలు ఒకసారి చూద్దాం. ఓకే, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని ఎవరున్నారంటే అటల్ బిహారీ వాజ్పేయి. అలానే స్వరాజ్యం నా జన్మ హక్కు, స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అని ఎవరున్నారంటే బాలగంగాధర్ తిలక్ గారు అన్నారు. అలానే ఇంక్విలాబ్ జిందాబాద్ అని ఎవరున్నారంటే భగత్ సింగ్ అన్నారు. ఇంపార్టెంట్ చూడండి, ఇంక్విలాబ్ జిందాబాద్ ఎవరున్నారంటే భగత్ సింగ్ అన్నారు. అలానే మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. గివ్ మీ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు ఈ మాట. అలానే ఢిల్లీ చలో, ఇది కూడా సుభాష్ చంద్రబోస్ గారే అన్నారు, ఢిల్లీ చలో. అలానే డూ ఆర్ డై మహాత్మా గాంధీ అన్నారు. ఓకే, మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూవ్మెంట్ తరపున ఈ నినాదం అనేది ఇచ్చారన్నమాట, డూ ఆర్ డై. అలానే సత్యమేవ జయతే మదన్ మోహన్ మలావియా. ఓకే, మదన్ మోహన్ మలావియా అనేది ఈ సత్యమేవ జయతే అన్నారు. అలానే వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ, వందే మాత్రం. అలానే సారే జహాసే అచ్చా చూడండి, మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. అలానే బ్యాక్ టు వేదర్స్ వెళ్ళండి, దయానంద్ సరస్వతి ఈ లైన్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మెదడులోని ఏ భాగం శరీర ఉష్ణోగ్రత మరియు ఆకలిని నియంత్రిస్తుంది? చూడండి, ఆన్సర్ సి, హైపోథాలమస్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక వ్యవస్థ పరంగా స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ ఏ, అధిక ద్రవ్యోల్బణం మరియు తక్కువ వృద్ధి. హై ఇన్ఫ్లేషన్ అండ్ లో గ్రోత్. చూడండి, ఈ మధ్యన వార్తలు ఇచ్చింది స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటంటే, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏమిటంటే అధిక ద్రవ్యోల్బణం మరియు తక్కువ వృద్ధి, హై ఇన్ఫ్లేషన్ అండ్ లో గ్రోత్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని న్యాయ సమీక్ష జుడిషియల్ రివ్యూ భావన ఏ దేశం నుండి తీసుకోబడింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జుడిషియల్ రివ్యూ అనేది ఏ దేశం నుండి తీసుకోబడింది అంటే యుఎస్ఏ నుండి, అమెరికా నుండి తీసుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ ప్రకటించబడింది? ఓకే, ఏ కాంగ్రెస్ సమావేశంలో అంటే 1929 లాహోర్ సమావేశంలో. ఓకే, 1929 లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ అనేది ప్రకటించబడింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చూడండి, కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూద్దాం. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు? కౌటిల్యుడు రచించాడు లేదా చాణక్యుడు రచించాడు. రాజనీతి మరియు పరిపాలన గురించి తెలుపుతుంది అనమాట. అలానే ఇండికా పుస్తకాన్ని ఎవరు రచించారంటే మెగస్తనీస్ రచించాడు. మౌర్య సామ్రాజ్యం గురించి గ్రీక్ రాయబారి రాశారనమాట మెగస్తనీస్. మౌర్య సామ్రాజ్యం గురించి చెప్తుంది ఇండికా పుస్తకం. అలానే రాజతరంగని వచ్చి కలహండ్ రచించాడు. ఓకే, కాశ్మీర్ చరిత్రను వివరిస్తుంది ఇది రాజతరంగని. అలానే అష్టాధ్యాయి అనేది పాణిని, ఇది మొదటి సంస్కృత వ్యాకరణ గ్రంథం. ఇది పాణిని రచించాడు, ఇది మొదటి సంస్కృత వ్యాకరణ గ్రంథం. అలానే ముద్ర రాక్షసం వచ్చి విశాఖదత్తుడు రచించాడు. చంద్రగుప్త మౌర్యుని గురించి చెప్తుందంటే ఇది చంద్రగుప్త మౌర్యుని విజయాల కోసం. అలానే మహాభాష్యం వచ్చి పతాంజలి రచించాడు. సంస్కృత వ్యాకరణపై వ్యాఖ్యానం ఇది మహాభాష్యం. నెక్స్ట్ క్వశ్చన్, కెపాసిటెన్స్. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి, ఫారడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు చివరి వైస్రాయ్ ఎవరు? లాస్ట్ వైస్రాయ్ ఎవరు? ఇండియా. చూడండి, ఆన్సర్ బి, లార్డ్ మౌంట్ బేటన్. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రదానంలో కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తారు? చూడండి, ఎగ్జామ్ లో చాలా సార్లు అడుగుతుంటాడు నేత్రదానంలో. ఓకే, బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, అందులో కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తారు? చూడండి, ఆన్సర్ బి, కార్నియాను మాత్రమే దానం చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? వరల్డ్ లిటరసీ డే. ఆన్సర్ ఏ, సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలోని ఏ పొర రేడియో తరంగాలను తిరిగి భూమికి తిరిగి పంపిస్తుంది? ఐనోస్పియర్ అన్నమాట, ఆన్సర్ సి, ఐనోస్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ
దండి యాత్రను ఏ ప్రాంతం నుండి ప్రారంభించారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. దండి యాత్రను ఏ ప్రాంతం నుండి ప్రారంభించారు? ఆన్సర్ బి, సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించారు దండి యాత్రను. చూడండి ఎన్నో సంవత్సరాలు అనేది కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యసభకు ఎక్స్ అఫిషియా చైర్మన్ ఎవరు? ఆన్సర్ బి, వైస్ ప్రెసిడెంట్. ఎక్స్ అఫిషియో చైర్మన్ ఎవరంటే వైస్ ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బక్సర్ యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? 1764లో బక్సర్ యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత నెపోలియన్ ఆఫ్ ఇండియా అని ఏ భారతీయ రాజును పిలుస్తారు? ఆన్సర్ బి, సముద్రగుప్తుడిని భారత నెపోలియన్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. గద్దర్ పార్టీ ఏ సంవత్సరంలో మరియు ఎక్కడ స్థాపించబడింది? చూడండి 1913లో. ఆన్సర్ ఏ, 1913లో శాన్ ఫ్రాన్సిస్కోలో గద్దర్ పార్టీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి, ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ క్వశ్చన్. పౌనపున్యం ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పౌనపున్యం లేదా ఫ్రీక్వెన్సీ యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి, హెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? ఉప్పునీటి సరస్సు సాల్ట్ లేక్ ఏది? ఆన్సర్ బి, చిలక లేక్. నెక్స్ట్ క్వశ్చన్. అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఏ, కల్పన చావ్లా. క్యోటో ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, క్లైమేట్ చేంజ్ కి, వాతావరణ మార్పు లేదా గ్రీన్ హౌస్ వాయుకి సంబంధించింది క్యోటో ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం ఇది, లార్జెస్ట్ రివర్ ఐలాండ్ అనమాట. ఏది అంటే ప్రపంచంలోన? ఆన్సర్ బి, మౌజోలి ద్వీపం. చూడండి ఇది అస్సాంలో ఉంది, బ్రహ్మపుత్ర నదిపై. నెక్స్ట్ క్వశ్చన్. రేడియోను ఎవరు కనుక్కున్నారు? చూడండి గూగులేమో మార్కోని ఈ రేడియోని కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. బంగ్లాదేశ్ కరెన్సీ ఏమిటి? చూడండి అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్. బాక్రానంగల్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, సట్లెజ్ నదిపై. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ బల్బులో ఏ వాయువును నింపుతారు? చూడండి ఆన్సర్ సి, ఆర్గాన్ నింపుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతం ఏది? ఆన్సర్ బి, ఏంజల్ జలపాతం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ను ఏ సంవత్సరంలో జరిగింది? 1935 జరిగింది. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఆన్సర్ బి, చార్లెస్ బాబెజ్. నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలో ఏ పొరలో ఓజోన్ పొర ఉంటుంది? ఆన్సర్ బి, స్ట్రాటో ఆవరణలో ఓజోన్ పొర ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ బి, సివి రామన్. చూడండి 1930లో రామన్ ఎఫెక్ట్స్ గాను. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వాయువును లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తారు? ఆన్సర్ బి, నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం కైబుల్ లాంజావో ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ బి, మణిపూర్ లో ఉంది, లోక్తక్ సరస్సుపై. ఏ సరస్సు అంటే లోక్తక్ సరస్సుపై. నెక్స్ట్ క్వశ్చన్. ద గైడ్ పుస్తక రచయిత ఎవరు? చూడండి ఆన్సర్ బి, ఆర్కే నారాయణన్ ద గైడ్ పుస్తక రచయిత. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాష్ట్రం బౌద్ధ మత ఉయ్యాల క్రాడల్ ఆఫ్ బుద్ధిజం అని పిలువబడుతుంది? ఆన్సర్ బి, బీహార్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటిష్ పార్లమెంట్ లో సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఏ, దాదాబాయ్ నవరోజీ. జమ్మూ కాశ్మీర్ కు చూడండి 408 క్వశ్చన్. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ ఇది. ఓకే, ప్రస్తుతం రద్దు చేయబడింది యాక్చువల్ గా జమ్మూ కాశ్మీర్ లో. ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 370. అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి దీన్ని ఎప్పుడు రద్దు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం ఏమిటి? 409. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. బ్రెడ్ ఉబ్బడానికి కారణమయ్యే వాయువు ఏది? చూడండి ఆన్సర్ సి, కార్బన్ డైఆక్సైడ్. బ్రెడ్ ఉబ్బడానికి కారణమయ్యే వాయువు ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్. నాబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి, 1982లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్స్, భారత విప్లవాల మాత అని ఎవరిని పిలుస్తారు? చూడండి ఆన్సర్ బి, మేడం బికాజీ కామా. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చి 1992లో స్థాపించబడింది. ఆన్సర్ బి, 1992. నెక్స్ట్ క్వశ్చన్. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మనకు కనిపించే సూర్యుని యొక్క పొర ఏది? టోటల్ సోలార్ ఎక్లిప్స్ టైంలో సూర్యుని యొక్క మనకు ఏ పొర కనిపిస్తుంది? ఆన్సర్ బి, కరోనా కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. రామ్సర్ కన్వెన్షన్
రామ్సర్ కన్వెన్షన్ దేని పరిరక్షణకు సంబంధించింది? రామ్సర్ కన్వెన్షన్ చూడండి ఇంపార్టెంట్ ఆన్సర్ బి వెట్లాండ్స్ చిత్తడినేలకు సంబంధించిన అనమాట ఈ రామ్సర్ కన్వెన్షన్. అయితే భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం పర్సంటేజ్ పరంగా అత్యధికంగా ఉంది? చూడండి ఆన్సర్ బి మిజోరాం. విస్తీర్ణ పరంగా అయితే మధ్యప్రదేశ్, శాతం పరంగా మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న చూడండి ఆన్సర్ బి రీటా ఫారియా. క్వశ్చన్, శరీర రక్షక భట్లు అని ఏ రక్త కణాలను పిలుస్తారు? సోల్జర్స్ ఆఫ్ ద బాడీ. చూడండి ఆన్సర్ బి వైట్ బ్లడ్ సెల్, WBC, తెల్ల రక్త కణాలనే సోల్జర్స్ ఆఫ్ ద బాడీ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, క్షీరదాల్లో పాలు విడుదల కావడానికి కారణమయ్యే హార్మోన్ ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మిల్క్ ఎజెక్షన్ ఇన్ మమ్మల్స్ అంటే క్షీరదాల్లో మెయిన్ హార్మోన్ వచ్చి ఆక్సిటోసిన్. గ్రామీ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ బి పండిత్ రవిశంకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం గురించి తెలిపే రాజ్యాంగం ఆర్టికల్ ఏది? ఆన్సర్ బి ఆర్టికల్ 324, ఆర్టికల్ 324. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వాయువును భవిష్యత్తు ఇంధనం, ఫ్యూల్ ఆఫ్ ద ఫ్యూచర్ అని పిలుస్తారు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి హైడ్రోజన్ వాయువునే ఫ్యూయల్ ఆఫ్ ద ఫ్యూచర్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి ఏ సంవత్సరంలో స్థాపించబడింది భారతదేశంలో? అయితే ఆన్సర్ బి 1990. హెడ్ క్వార్టర్స్ వచ్చి లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏది? ఆన్సర్ బి మిథైల్ ఐసోసైనేట్, MIC. నెక్స్ట్ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్ బి కృష్ణా నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి మహిళ ప్రపంచవ్యాప్తంగా అనమాట ఎవరు? చూడండి ఆన్సర్ బి జంకో తాపి. అలానే భారత్ నుండి అయితే బచేంద్ర పాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారీ జలం, హెవీ వాటర్ అంటారు దీన్నే, ఈ యొక్క రసాయన నామం ఏమిటి? ఓకే, భారీ జలం యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి డ్యూటీరియం ఆక్సైడ్, D2O. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు? ఆన్సర్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? చూడండి ఆన్సర్ బి గుజరాత్. పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చి గుజరాత్. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశం చూడండి జాయింట్ సిట్టింగ్ గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? ఆన్సర్ బి ఆర్టికల్ 108. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చూడండి ఆన్సర్ బి కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో యురేనియం అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. ఓకే, ప్రస్తుతం నిలువల పరంగా మరియు ప్రస్తుత ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందన్నమాట యురేనియం అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్, అంజు బాబీ జార్జ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర మంత్రి వర్గంలో మొదటి మహిళా మంత్రి ఎవరు? మొదటి మహిళా మంత్రి ఎవరు అంటే ఆన్సర్ బి రాజ్కుమారి అమృత్ కౌర్. ఆరోగ్య శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, IRDAI ఏ సంవత్సరంలో స్థాపించబడింది? చూడండి ఆన్సర్ బి 1999. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, IRDAI 1999లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ద వరల్డ్ బినీత్ హిజ్ ఫీట్ ఈజ్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ఎవరి యొక్క జీవిత చక్ర? ఆన్సర్ బి పుల్లెల గోపిచంద్. నెక్స్ట్ క్వశ్చన్, కణశక్తి భాండాగారం అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బి మైటోకాండ్రియా. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని పిలుస్తారంటే మైటోకాండ్రియాని పిలుస్తారు. భారతదేశంలో కుంభమేళా ఎన్ని చోట్ల జరుగుతుంది? చూడండి భారతదేశంలో కుంభమేళా ఎన్ని చోట్ల జరుగుతుంది? ఆన్సర్ బి 4 చోట్ల జరుగుతుంది. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లో. నెక్స్ట్ క్వశ్చన్, పండ్లను కృత్రిమంగా పండించడానికి ఏ వాయువును ఉపయోగిస్తారు? ఆన్సర్ బి ఎసిటిలిన్ లేదా ఇథలిన్ ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కేంద్ర మంత్రి వర్గంలో మొదటి మహిళా మంత్రి ఎవరు? చూడండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్ బి రాజకుమారి అమృత్ కౌర్. ఆరోగ్య శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన ఆర్థిక బిల్లు ఫైనాన్షియల్ బిల్ గురించి తెలుపుతుంది? అంటే ఆన్సర్ బి ఆర్టికల్ 117. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మాంగనీస్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది? మాంగనీస్ ఇన్ ఇండియా లార్జెస్ట్ ప్రొడ్యూసర్. చూడండి ఆన్సర్ బి మధ్యప్రదేశ్. చూడండి నిల్వల పరంగా ఒడిశా మొదటి స్థానంలో మరియు ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో అత్యధికంగా లభించే నోబుల్ గ్యాస్ ఇది? ఆన్సర్ సి ఆర్గాన్, సుమారు 1%. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కుంకుమ పువ్వును సాఫ్రాన్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ బి జమ్మూ కాశ్మీర్.
నెక్స్ట్ క్వశ్చన్ పోలియో వ్యాక్సిన్ ను ఎవరు కనుక్కున్నారు? చూడండి ఆన్సర్ బి జోనాస్ సాల్క్. నెక్స్ట్ క్వశ్చన్ నగోయా ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఆన్సర్ ఏ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ మానవ మెదడులో గుండె కొట్టుకోవడం మరియు శ్వాసక్రియను నియంత్రించే భాగం ఏది? ఆన్సర్ సి మెడుల్లా ఒబ్లంగాటా మధ్యాముఖం అంటారు దీన్నే మెడుల్లా ఒబ్లంగాటా. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఒక హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన మొదటి మహిళ ఎవరు? చూడండి ఆన్సర్ బి లీలా సేత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి. నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాల గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాష్ట్రపతికి ఉన్న క్షమాభిక్ష అధికారాల గురించి ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే ఆర్టికల్ 72 తెలుపుతుంది. ప్రెసిడెంట్ పవర్స్ టు గ్రాంట్ పారాడామ్స్. ఆర్టికల్ హరియాంక వంశం స్థాపకుడు ఎవరు? హరియాంక డైనాసిటీ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బి బింబిసారుడు. నంద వంశం వచ్చి మహాపద్మనందుడు. మౌర్య వంశం వచ్చి చంద్రగుప్త మౌర్యుడు. గుప్త వంశం శ్రీగుప్తుడు. శాతవాహన వంశం శ్రీముఖుడు స్థాపించాడు. అలానే కుషాణ వంశం కుజుల కాడఫైసిస్. అలానే చాళుక్య వంశం మొదటి పులికేశి 1. అలానే పల్లవ వంశం సింహ విష్ణువు. అలానే రాష్ట్రకూట వంశం దంతి దుర్గుడు. అలానే చోళ వంశం విజయాలయుడు. అలానే దాస వంశం లేదా బానిస వంశం లేదా స్లేవ్ డైనాసిటీ కుతుబుద్దీన్ ఐబక్. అలానే ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ. అలానే తుగ్లక్ వంశం గియాజుద్దీన్ తుగ్లక్. అలానే లోడి వంశం వచ్చి బహలూల్ లోడి. అలానే మొఘల్ వంశం వచ్చి బాబర్. అలానే విజయనగర సామ్రాజ్యం వచ్చి హరిహర రాయలు బుక్కరాయలు. భారతదేశపు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ బి హరిలాల్ జే కన్యా. నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లో రెవల్యూషన్ దేనికి సంబంధించింది? పసుపు విప్లవం. ఆన్సర్ బి ఆయిల్ సీడ్స్ నూనె గింజలకు సంబంధించింది. మానవ కంటిలో లెన్స్ యొక్క నాభ్యంతరాన్ని ఫోకల్ లెన్స్ సర్దుబాటు చేసే భాగం ఇది. ఆన్సర్ బి సిలియరీ మజిల్స్ కండరాలు. నెక్స్ట్ క్వశ్చన్ ద ఇండియన్ స్ట్రగుల్ పుస్తక రచయిత ఎవరు? ద ఇండియన్ స్ట్రగుల్. ఆన్సర్ బి సుభాష్ చంద్రబోస్. క్వశ్చన్ సరిస్కా టైగర్ రిజర్వ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సరిస్కా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బి రాజస్థాన్ లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ స్నిగ్ధత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? విస్కోసిటీ. చూడండి ఆన్సర్ బి పాయిజిలే. మానవ శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి పీయూష గ్రంథిని. పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆత్మీయ సభను ఎవరు స్థాపించారు? చూడండి ఆన్సర్ బి రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ బల్బ్ లో ఏ వాయువుని నింపుతారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి ఆర్గాన్ లేదా నైట్రోజన్ నింపుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే ఆన్సర్ 5 జూన్. ఆన్సర్ ఏ జూన్ 5. కృత్రిమ రబ్బర్ను ఆర్టిఫిషియల్ రబ్బర్ తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు? చూడండి ఆన్సర్ బి బ్యూటాడైన్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ మానవ కంటిలో కాంతిని గుర్తించే రాడ్స్ మరియు కోన్స్ ఏ భాగంలో ఉంటాయి? ఆన్సర్ బి రెటీనా లేదా నేత్రపట్లం రెటీనాలో ఉంటాయి. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? కథాకళి క్లాసికల్ డాన్స్ ఇన్ విచ్ స్టేట్? చూడండి ఆన్సర్ బి కేరళ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? వాట్ ఈస్ ద టెనర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ? ఆన్సర్ సి 6 సంవత్సరాలు 6 years. క్వశ్చన్ విద్యుత్తును అత్యుత్తమంగా ప్రసరింపజేసే లోహం ఏది? చూడండి ఆన్సర్ సి వెండి సిల్వర్. ద బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? ఆన్సర్ సి సిల్వర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్బ్రేకబుల్ ఎవరి ఆత్మకథ? ఆటోబయోగ్రఫీ. ఆన్సర్ బి మ్యారీ కోమ్. హృదయ స్పందనను మెదడులోని ఏ భాగం నియంత్రిస్తుంది? చూడండి ఆన్సర్ సి మెడుల్లా ఒబ్లంగేటా. హృదయ స్పందనను మెదడులోని మెడుల్లా ఒబ్లంగేటా నియంత్రిస్తుంది. మధ్యాముఖం అంటారు దీన్నే. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఆన్సర్ బి ఒడిస్సాలో ఉంది. భారత్ నుండి బాక్సింగ్ లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి మహిళ ఎవరు? భారత్ నుండి. చూడండి ఆన్సర్ బి మ్యారీ కోమ్ 2012లో. నెక్స్ట్ క్వశ్చన్ బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటి? ఆన్సర్ బి కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2. కాల్షియం ఆక్సిక్లోరైడ్. జాట్ జటిన్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం? జాట్ జటిన్. ఆన్సర్ బి బీహార్ చెందిన. నెక్స్ట్ క్వశ్చన్ బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ బి సర్దార్ వల్లభాయ్ పటేల్. బిస్మార్క్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు సర్దార్ వల్లభాయ్ పటేల్. కూరగాయల తొక్క తీసిన తర్వాత కరగడం వల్ల ఏ విటమిన్ కోల్పోతాం? కూరగాయలను కట్ చేసిన తర్వాత కరగడం వల్ల ఏ విటమిన్ కోల్పోతాం అంటే ఆన్సర్ బి విటమిన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇది ఫేమస్ పార్క్. చూడండి గిర్ ఫారెస్ట్ అనేది ఏ జంతువుకి ప్రసిద్ధి? ఆసియా సింహానికి ఆసియాటిక్ లైన్ కి. క్వశ్చన్ విద్యుత్ ఆవేశం ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి కూలుంబ్. నెక్స్ట్ క్వశ్చన్ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ బి చంద్రగుప్త మౌర్యుడు. మౌర్య సామ్రాజ్యం స్థాపించింది ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. క్వశ్చన్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి
2010లో ఎన్జిటి చట్టం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, మాంట్రియల్ ప్రోటోకాల్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, ఓజోన్ లేయర్ డిప్రెషన్, ఓజోన్ పొర క్షీణత కోసం సంబంధించింది మాంట్రియల్ ప్రోటోకాల్. ఇంపార్టెంట్, మైక్రోస్కోప్ ను ఎవరు కనుక్కున్నారు? మైక్రోస్కోప్ ను. ఆన్సర్ బి, జకారియస్ జాన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? నేషనల్ సైన్స్ డే February 28న ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డేను జరుపుకుంటారు. చూడండి, టెలిస్కోప్ ని ఎవరు కనుక్కున్నారంటే గెలీలియో గెలీలీ. అలానే బల్బ్ ని థామస్ ఆల్వా ఎడిసన్. అలానే రేడియోని గుగ్మిలో మార్కోని. అలానే టెలిఫోన్ ని అలెగ్జాండర్ గ్రాహం బెల్. అలానే ఎక్స్రేని విల్హెమ్ రాడ్సన్. అలానే డైనమైట్ ని ఆల్ఫ్రెడ్ నోబెల్. రేడియం ని మేరీ క్యూరీ మరియు పీరీ క్యూరీ. అలానే పరమాణు సిద్ధాంతం అటామిక్ థియరీని జాన్ డాల్టన్. అలానే పీరియాడిక్ టేబుల్ ని డిమిత్రి మెండలీఫ్. అలానే పెన్సిలిన్ ని అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నారు. పోలియో వ్యాక్సిన్ ని జోనాస్ సాక్. అలానే కణాన్ని సెల్ ని రాబర్ట్ హుక్ కనుక్కున్నారు. రక్త ప్రెషర్ ని బ్లడ్ సర్క్యులేషన్ ని విలియం హార్వే కనుక్కున్నారు. రక్త గ్రూపుల్ని బ్లడ్ గ్రూప్స్ ని కార్ల్ ల్యాండ్స్టీన్ కనుక్కున్నారు. అలానే డిఎన్ఏ స్ట్రక్చర్ ని వాట్సన్ మరియు క్రీక్ కనుక్కున్నారు. అలానే ఇన్సులిన్ ని ఫ్రెడరిక్ స్టెథోస్కోప్ ని రేనే లానిక్ కనుక్కున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగం అత్యవసర నిబంధనల గురించి తెలుపుతుంది? రాజ్యాంగంలోని ఏ భాగం ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కోసం తెలుపుతుంది? పార్ట్ 18 భాగం. ఓకే, పార్ట్ 18. నెక్స్ట్ క్వశ్చన్, వాయు ద్రవంగా మారే ప్రక్రియను ఏమంటారు? చూడండి, కన్వర్షన్ ఆఫ్ ద గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఇస్ కాల్డ్. వాయు ద్రవంగా మారే ప్రక్రియ ఏమంటారంటే ఆన్సర్ బి, సాంద్రీకరణం అంటారు, కండెన్సేషన్. దేశంలో పట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఇది, సిల్క్ ను. ఆన్సర్ బి, కర్ణాటక. అలానే గణిత శాస్త్రంలో అత్యున్నతమైన ఏబుల్ ప్రైజ్ పొందిన మొదటి భారతీయ సంతతి ఎవరు? చూడండి, ఆన్సర్ బి, ఎస్ఆర్ శ్రీనివాస వర్ధన్. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానపీఠ అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ బి, ఆశాపూర్ణదేవి. నెక్స్ట్ క్వశ్చన్, ఎకాలజీ స్టడీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్. ఎకాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? ఆన్సర్ బి, ఆర్గానిజం మరియు ఎన్విరాన్మెంట్, జీవులు మరియు పర్యావరణం. అలానే ఆంథ్రోపాలజీ మానవ పరిణామ క్రమం కోసం తెలియజేస్తుంది. అలానే ఆర్కియాలజీ పురాతన ఖడ్డాలు మరియు శిలాజాలు. అలానే ఆస్ట్రానమీ ఖగోళ వస్తువులు, నక్షత్రాలు, గ్రహాలు. అలానే బాటనీ వచ్చి మొక్కలు, జువాలజీ వచ్చి జంతువుల కోసం. అలానే సైటాలజీ వచ్చి కణాల అధ్యయనం కోసం. యాంటమాలజీ కీటకాల అధ్యయనం, అలానే ఆర్నిథాలజీ పక్షుల అధ్యయనం. అలానే ఇక్తియాలజీ చేపల అధ్యయనం. మైకాలజీ వచ్చి శిలీంధ్రాల అధ్యయనం, ఫంగి. అలానే పైకాలజీ వచ్చి అలాజే అధ్యయనం. వైశాల్యం పరంగా అత్యధిక అటవీ విస్తరణ కలిగిన రాష్ట్రం ఇది. ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్టిటిపి యొక్క పూర్తి రూపం చూడండి, ఎబ్రివేషన్ పూర్తి చెప్పండి. ఆన్సర్ బి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ క్వశ్చన్, వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ బి, ఆడమ్ స్మిత్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని తర్వాత భూమికి అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? అంటే ఆన్సర్ బి, ప్రోక్సిమా సెంటారి. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియా క్రీడల్లో బంగారు పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కమల్జీత్ సంధు. ఆసియా క్రీడల్లో బంగారు పథకం గెలిచిన మొదటి మహిళ ఎవరంటే కమల్జీత్ సంధు. నెక్స్ట్ క్వశ్చన్, నియాన్ సైన్ బోర్డులో ఏ వాయువును ఉపయోగిస్తారు? విచ్ గ్యాస్ ఇస్ యూజ్డ్ ఇన్ నియాన్ సైన్స్? చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ బి, నియాన్. పంపస్ గడ్డి భూములు ఏ దేశంలో ఉన్నాయి? పంపస్ గ్రాస్ ల్యాండ్స్. ఆన్సర్ బి, అర్జెంటీనాలో ఉన్నాయి. చూడండి, గడ్డి భూముల కోసం తెలుసుకోండి, వేరు ఖండాల్లో వేరు గడ్డి భూములు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భూస్థిర ఉపగ్రహం జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క భ్రమణ కాలం ఎంత? ఆన్సర్ బి, 24 గంటలు, 24 అవర్స్. జియో స్టేషనరీ శాటిలైట్ యొక్క భ్రమణ కాలం. ఇండియన్ అసోసియేషన్ ను ఎవరు స్థాపించారు? ఆన్సర్ బి, సురేంద్రనాథ్ బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విటమిన్ ను రైబోఫ్లేవిన్ అని పిలుస్తారు? ఆన్సర్ బి, విటమిన్ B2 ని రైబోఫ్లేవిన్ అని పిలుస్తారు. నందాదేవి శిఖరం ఏ హిమాలయ పర్వత శ్రేణిలోని భాగం? కుమావోన్ హిమాలయంలో ఉంది. హిమాలయాలు, నందాదేవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి మహిళ IAS అధికారి ఎవరు? ఆన్సర్ బి, అన్నారాజం మల్హోత్రా. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, నందాదేవి శిఖరం వచ్చి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ హిమాలయాల్లో ఉంది. ఓకే, గర్వాల్ హిమాలయాలు. అలానే ఇది భారతదేశంలో పూర్తిగా ఉన్న రెండవ ఎత్తైన శిఖరం అనమాట. ఇది మొదటిది కాంచన్జంగా. నెక్స్ట్ అలానే అన్నారాజం మల్హోత్రా ఫస్ట్ లేడీ IAS. చూడండి, ఈమె 1951లో అధికారిగా ఎంపికయ్యారు, IAS అధికారిగా. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సివిల్ సర్వీస్ చేరిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. ఉష్ణోగ్రత యొక్క SI ప్రమాణం ఏమిటి? ఆన్సర్ బి, కెల్విన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ఎవరు? లాస్ట్ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ బి, రాకేష్ శర్మ 1984లో.
రాకేష్ శర్మ గారు 1984 ఏప్రిల్ 3న సోవియట్ యూనియన్ చెందిన సోయస్ T11 లేదా T11 నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. ఏ నౌక ద్వారా వెళ్ళారని అడగొచ్చు. సోయస్ T11. ఆయన అంతరిక్ష కేంద్రమైన సాల్యూట్ 7లో దాదాపు 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు గడిపారు. 7 days 21 hours 40 minutes అన్నమాట. సరే ఫ్రెండ్స్, కుదిరితే ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. 2 వీడియోస్ ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీ పార్ట్ 1, పార్ట్ 2. అయితే ఈ వీడియోని ఒకసారి రివిజన్ చేసుకోండి. దీంతో పాటు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎక్స్ట్రా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటారు దాన్ని, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అది కూడా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా క్లియర్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ట్రై చేస్తూ ఉండండి. ఓకే, మీరు విజయం సాధించాలని, ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. టేక్ కేర్. జై హింద్.